ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాను. నేడు పరిశుద్ధ ఆదివారం, దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన దినం. ఆయనను స్తుతించుటకు గాను, మహిమపరచుటకు గాను, ఆయన మాటలు వినుటకు గాను మనం ఇక్కడ కూడి ఉన్నాము. కాబట్టి ఆరాధన చేసుకుందాం. దయతో అందరూ శ్రద్ధగా వినాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ దినం ప్రపంచ తల్లుల దినోత్సవం కాబట్టి మన సంఘంలో ప్రతి ఒక్క తల్లికి సంఘం పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం తరపున జరిగే ఈ యూట్యూబ్ కార్యక్రమాన్ని ఆరాధన ప్రతి ఒక్కరూ తిలకించాలని శ్రద్ధగా మనవి చేస్తున్నాను. మన ఈ యొక్క ఆరాధనను స్తుతి చెల్లించడం ద్వారా ప్రారంభించుకుంటాను. पितृपुत्र शोधात्मालय मेनानि ईचो देवोनि स्तुतिंचो सर्वलोकमा దివ్య సైన్యమా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గొప్ప నామం బట్టి ప్రభువా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నావు నాయన. ఇదిగో నా తండ్రి నాయన, సంఘం అంతటినీ నాయన మరి సంరక్షించి క్షేమకరంగా నడిపిస్తూ ఉన్నారు తండ్రి. దినాలు నాయన, కాలం ఎంతో నాయన మరి గడ్డు పరిస్థితిలో ఉంది ప్రభువా. లోకమంతా ఎంతో బాధపడుతూ నాయన అనేక మంది నాయన పరుగులు పెడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభువా మీ కృప కాపుదల నాయన సంఘం అంతటిపైన ఉంచి నీ బిడ్డలైన వారందరినీ క్షేమకరంగా ఉంచినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా తండ్రి నాయన. మా దాగుచోటు నీవే ప్రభువా నాయన. మీ దాగుచోటులో మేము ఉన్నప్పుడు నాయన కోడి తండ్రి పిల్లల్ని ఏ విధంగా సంరక్షిస్తుందో ఆ విధంగా తండ్రి మమ్మల్ని సంరక్షించి క్షేమకరంగా ఉంచుతూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు తండ్రి. సంఘంలో నాయన ప్రతి కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబ అక్కరను అవసరాన్ని తీర్చండి ప్రభు నాయన. సహాయం చేయండి ప్రభు. ఇదిగో తండ్రి నాయన మరి దీని ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే తండ్రి మా రాష్ట్రంలో కూడా నెమ్మదిని అనుగ్రహించండి నాయన. మంచి విధానం నాయన అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిపైన మీ కృపనుంచమని సమస్తం నాయన మీ చేతికి అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని క్రీస్తునామం బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించే ప్రకారం మరణము క్షమించము. మమ్మల్ని శోధనను తేక కీడును రక్షించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆరాధనలో దేవుని మహిమపరచుడే కానీ అందరూ లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల ద్వారా 1వ కీర్తన అన్ని కాలములన్నీ కలిసి పాడుకుందాం. అన్ని కాలంబులా యెహోవాని నిన్నతరా భయో కన్నా తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాళిసనోతో లునాతమై యుండ మునే నీకో నిన్నో ప్రకటన చేయ మిగిల లోకమూలను పనుగా చేసిన బలుడావివే
ఉన్నలోకంబుల నుడుగా కరుణా సంపన్నతతో నేలు ప్రభుడా వివే అన్ని జీవుల నెరిగి ఆహారమీచోచో ఉన్న సర్వజ్ఞో డబో నీవే ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నోతించుటకునే చాలుదునా పుట్టింపని వంచో పోషింపని వంచో గిట్టింపని వంచో గీతింతోనో వట్టి పనికి మాలి నటి మానవులాచే పట్టి రక్షింపబా దుండవంచు దట్టమైన కృపను దయచేచనాకిచి పట్టై నిలచియుండు ప్రభుడవంచు గట్టడా చేగడ ముట్టుదను కనా పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతు కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను బోరేశోదుడావివో పాపి నేను సారభాగ్యుడావివో జగతిలో నా కన్నా దరిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణ మూల సంపన్నుడవో నీవు ఘోరా దుర్గుణ చారి నేను ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు నేరమెన్నక ప్రోవా నిరనమితి అన్ని కాలంబోల నున్నాయే హోవాని నెన్నా తారాబాయో కన్నా తండ్రి. కూర్చోనండి. ఆరాధనలో తర్వాత భాగం నేటి ధ్యానమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఈ విధంగా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 12 నుండి 16 వరకు మన సంఘ సీనియర్ సభ్యులు స్త్రీల సంఘం ప్రెసిడెంట్ గారు మరియు డీకన్ గారు అయినటువంటి ఏ శాంతకుమారి గారు వచ్చి చదవాలని చెప్పి వారికి మనవి చేస్తున్నాను. నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వేదవాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 12 నుండి 16 వరకు ఇలాగ రాయబడి ఉన్నది. న్యాయాధిపతులు 5:12 నుండి 16 వరకు చదువుకుందాం. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము, ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి, శూరులలో యెహోవా నాకు సహాయం చేయవచ్చును, అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీలను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనీయుల నుండి నాయకదండం వహించువారును వచ్చిరి, ఇశ్రాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్రాఖారీయులను బారాకును అతి వేగమున లోయలోకి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగారు. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్య నీ వేళ నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు
గొప్ప యోచనలు కలిగాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి మన మధ్యలో ఫలింప చేయనుగాక. ఆమేన్. వాక్యాన్ని చదివి వినిపించినటువంటి ఏ శాంతకుమారి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థనను మన సంఘ డేకన్ గారు అయినటువంటి పిఎస్ సుభాషిణి చార్లీ గారు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. గతించిన కాలమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నీ సురక్షితమైన రెక్కల క్రింద నాయన మమ్మల్ని దాచినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవు, మహోన్నతుడైన దేవుడవు నాయన. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయన ఈ విధంగా ప్రభువా నిన్ను స్తుతించటానికి, నిన్ను ఘనపరచటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి నాయన మా అందరికీ నీవు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నాయన, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ప్రపంచమంతటా కూడా ప్రభువా నాయన మాతృ దినోత్సవాన్ని నాయన జరుపుకొనిచ్చి ఉంటుండగా తల్లులందరినీ కూడా నాయన నీవు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచ్చు ఉన్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని సెలవిచ్చిన దేవా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని సెలవిచ్చిన దేవా, నీకే వందనాలు నాయన. మా సంఘములో ఉన్న తల్లులందరినీ కూడా నాయన నువ్వు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచ్చు ఉన్నాము తండ్రి. ప్రపంచమంతటా కూడా నాయన అనేక దేశాల్లో ప్రభువా కరోనా వైరస్ తోటి నాయన బాధింపబడుచున్న నాయన వారిని నువ్వు నాయన దర్శించమని వేడుకొనిచ్చు ఉన్నాము. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అనేక మంది ప్రభువా నాయన వ్యాధి చేత నాయన బాధింపబడిచి ఉంటుండగా నాయన నీ కృపను వారికి అందించండి నాయన. వారిని గాయపడిన హస్తముల్లో ముట్టి తండ్రి నువ్వే స్వస్థపరచుమని వేడుకొనిచ్చు ఉన్నాము తండ్రి. దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ కరోనా వ్యాధి బాధితులకు సహాయం చేయటానికి నాయన మరి వైద్యము చేస్తున్న వైద్యుల కొరకు నాయన, నర్సుల కొరకు ప్రభువా, పారామెడికల్ అసిస్టెంట్స్ కోసం నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అదేవిధంగా నాయన కరోనా వ్యాప్తిని నాయన అరికట్టడానికి నాయన ప్రభువా మరి అనేక మంది తోడ్పాటు అందించుచున్నారు ప్రభువా. వారిలో పోలీసు యంత్రాంగాన్ని నాయన, పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ప్రభువా నువ్వు నాయన వారికి నీ కృప అనుగ్రహించండి తండ్రి. నీ కాపుదల అనుగ్రహించండి నాయన, నీ భద్రత అనుగ్రహించమని వేడుకొనిచ్చు ఉన్నాము తండ్రి. దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మేము నాయన విమోచింపబడిన వారము, నీ రక్తము చేత విమోచింపబడిన వారము నాయన. ఈ సంఘముగా నాయన ప్రభువా నాయన కూడి ప్రార్థన చేయటానికి ఈ విధంగా తండ్రి నీ పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించటానికి, నీ వాక్యము చేత హెచ్చరింపబడటానికి ఇటువంటి సర్వీసులు నాయన మాకు నాయన ఈ క్లిష్ట పరిస్థితుల్లో అనుగ్రహిస్తూ ఉన్నందుకు నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఘనమైన దేవా, కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, జీవాధిపతి అయిన యేసు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. బలవంతుడైన దేవా, నీ బలమైన రెక్కల చేత నాయన ప్రభువా మమ్మల్ని భద్రపరచుచు నాయన నీ కృపలోనికి మమ్మల్ని నడిపించుచున్న విధానాన్ని, సంఘాన్ని నాయన నడిపించుచున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. అంతేకాదు ప్రభువా నాయన మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచ్చు ఉన్నాము నాయన. సంఘము యొక్క కాపరులను నాయన దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచ్చు ఉన్నాము. వారు చేయుచున్న పరిచర్యలో నాయన, సేవలో ప్రభువా నాయన బలంగా వాడబడటానికి నాయన నీ కృపను వారికి మెండుగా అనుగ్రహించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయమని వేడుకొనిచ్చు ఉన్నాము నాయన. అట్లే విధంగా తండ్రి మా సంఘ కార్యవర్గాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచ్చు ఉన్నాము తండ్రి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము నాయన. సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రభువా నాయన వారు తలపెట్టే ప్రతి ప్రయత్నంలోనూ నాయన, వారు తీసుకునే నిర్ణయాల్లో నాయన సఫలతను అనుగ్రహించే దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. అలాగే ప్రభువా నాయన మా సంఘములో ఉన్న
ప్రతి ఒక్కరిని కూడా నువ్వు నాయన దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు ఉన్నాము తండ్రి. మా సంఘంలో నాయన వివిధ శాఖలైన నాయన సండే స్కూల్ కొరకు నాయన ప్రభువా, సిఈ కొరకు, అలాగే కోయర్ నాయన స్త్రీల సమాజం కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. వారిని నిర్వహించుచున్న నాయన వారిని నాయన దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు ఉన్నాము తండ్రి. దయగల ప్రభువా, కృప కలిగిన తండ్రి, నీ కృప కొరకు స్తోత్రములు నాయన. నీ కృపాహస్తాలతోటి నాయన మమ్మల్ని నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. సెక్స్టన్ అర్జున్ కొరకు నాయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆయన చేయు పరిచర్య అంతటిలో నాయన నీ శక్తిని, నీ బలాన్ని నాయన ప్రసాదించుమని వేడుకొనుచు ఉన్నాము. అతన్ని, అతని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము తండ్రి. దేవా నాయన, నీ కృపను బట్టి వందనాలు. అలాగే ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. సౌండ్ ఆపరేటర్ అయిన నాని కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు ఉన్నాము తండ్రి. దేవా అలాగే మ్యూజిక్లో నడిపించుచున్న నాయన విన్సెంట్ కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ నాయన ప్రభువా చదువుకొనుచు ఉంటుండగా తగిన జ్ఞానాన్ని, బలాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. నీ ఆరోగ్యపు రెక్కల చాటున నాయన భద్రపరచమని వేడుకొనుచు ఉన్నాము తండ్రి. అలాగే ప్రభువా నాయన, మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయన ఈ విధంగా నాయన నిన్ను స్తుతించటానికి, నిన్ను కీర్తించటానికి, నీ వాక్యాన్ని వినటానికి నాయన ప్రభువా మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా సంఘంలో ఉన్న నాయన ప్రతి కుటుంబాన్ని నువ్వు దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు ఉన్నాము. పిన్నలను, పెద్దలను, యవనస్తులను, విద్యార్థులను, బాలబాలికలను ప్రతి ఒక్కరిని కూడా నాయన దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు ఉన్నాము నాయన. కుటుంబాలుగా నాయన మరలా నీ సన్నిధిలో చేరి ప్రభువా నాయన మేము నిన్ను స్తుతించటానికి సమాజముగా నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొనుచు ఉన్నాము తండ్రి. నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ మనవులన్నీ కూడా ప్రభువా నాయన మా ప్రియ రక్షకుడును నాయన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాయన వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలో నడిపించినటువంటి పిఎస్ చార్లీ సుభాషిణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరొకసారి మన అందరం లేచి నిలబడినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 489వ కీర్తన మనసానందం అనే పాట పాడుట ద్వారా దేవుని మహింపరుచుదాం. మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము కలదన్న అనుమానములిక అఖిల సుఖములో దినముక గడియక తీరయుండును మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము కలదన్నా దిటముగ ప్రార్థన కనుకాగముగని తిరుగు పిశాచము వెరచనా పటుదీప్తులు గల ప్రభు సాక్షకులు బహు సంశయ పాకము నీకిచ్చును మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము కలదనా సాధు జనోతమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌనా సోదరుని తెరముగనో చెడి శోభమతి కన్నను సుఖమేమున్నది మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము కలదన తనువున దానను
ಕಿದುರಿತಮೋ ತಾಗಿಲೆರು ವಿಧಿಗನ ವಲೆನಾನ ಯೋನರಗ ಕ್ರಿಸ್ತು నిమ్మజాస్తంభము గని విశ్వాసము గట్టిగా పెంచిన మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము కలదనా క్షమయును స్నేహము ప్రభు కడ నేర్పిన శత్రువులిక భువి ప్రేరణ సమదృష్టి జగజ్జనులకను సత్కై సవులకు సాధన మనదగు మనసానందము పొందిట కన్నను మరియే భాగ్యము కలదనా పరమదయానిధి క్రీస్తుని బలమున పాప పరములు విడునానా పరిశోధాత్మని బంధుత్వమున అరమర చీకటులన్నీ తొలగును మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము కలదన్నా. కూర్చోనండి. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మరొకసారి దేవుని పేరిట మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు జరిగిన ప్రతి అంశం కూడా మరి భగవంతుడు చక్కగా జరిగించేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైనటువంటి మనం సన్నివేశంలో వచ్చి ఉన్నాం. మనము వాక్య సందేశం, దీనిని మన సంఘ కాపరి గారు అయినటువంటి రెవరెండ్ జి మోజెస్ కుమార్ గారు బిఎస్సి బీడీ వారు వాక్య ప్రసంగం చేస్తారు. కాబట్టి దయతో అందరూ శ్రద్ధగా వినాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమందు ఆయన పాద సన్నిధిలో చేరి దేవదేవుడు సజీవుడునైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకు, స్తుతించుటకు ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయమును బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి నామమునకు సమస్తమైనటువంటి మహిమ ఘనత అర్పిస్తూ ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన వీక్షిస్తున్నటువంటి, ఈ ఆరాధన ద్వారా ఆత్మీయముగా బలపడుతున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము అందచేస్తూ ఉన్నా. మరి ముఖ్యముగా నేటి పరిశుద్ధ దినమందు ప్రపంచవ్యాప్తముగా మాతృ దినోత్సవాన్ని ఆచరిస్తూ ఉన్నారు. గనుక సంఘ తల్లులైనటువంటి వారికి, సంఘయాతరులైనటువంటి వారు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి తల్లికి కూడా క్రేగ్ మెమోరియల్ బాప్టిస్టు సంఘ పక్షముగా, సంఘ కాపరిగా, నా పక్షముగా, సంఘ కార్యవర్గమంతటి పక్షముగా మీకు శుభములు అందచేస్తూ ఉన్నాను. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఇన్ ద చర్చ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అదే రీతిగా నేటి పరిశుద్ధ ఆరాధనను నడిపిస్తున్నటువంటి డేకన్ బోర్డు కార్యదర్శి గారు పిఎస్ సూత్రం గారికి ఆరాధనలో వాక్య భాగమును చదివి విజ్ఞాపన ప్రార్థన నడిపించినటువంటి తల్లిగారు శాంతకుమారి గారికి, అదే రీతిగా సుభాషిణి చార్లి గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభములు అందచేస్తూ ఉన్నా. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మదర్స్ డే ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూటింగ్ డే ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తముగా క్రిస్మస్ తర్వాత ఎక్కువ గ్రీటింగ్ కార్డ్స్ను డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి దినము ఈ మాతృ దినోత్సవం. అమెరికాలో
139 మిలియన్స్ కార్డ్స్ నేటి దినమందు డిస్ట్రిబ్యూట్ అవుతాయట. అంత మాత్రమే కాదు, దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ గిఫ్ట్ గివింగ్ డే. ప్రపంచవ్యాప్తముగా అనేక మందికి బహుమానాలు ఇచ్చేటువంటి దినము మాతృదినోత్సవం. ప్రతి తల్లికి కూడా బహుమానములను ప్రపంచవ్యాప్తముగా ఇస్తూ ఉంటారు. ఇంతటి శుభకరమైనటువంటి దినమందు దేవదేవుని ఆరాధించుట ఎంతో ఆశీర్వాదముగా నేను భావిస్తూ ఉన్నాను. 20వ శతాబ్దంలో యాన్ జార్విస్ అనేటువంటి ఒక స్త్రీమూర్తి తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ, తన తల్లి మరణించిన తరువాత ఆ యొక్క మెమోరియల్ సర్వీస్ని ఆచరించిన పిదప ఆ దినమందు మదర్స్ డేగా చేయాలని ఆమె ప్రార్థన చేసుకుంది. చరిత్రను నేను చెప్పటం లేదు, కానీ ఇన్ 1914 మే 9th మొట్టమొదటిసారి అమెరికా దేశంలో ఒక చర్చ్ నందు ఈ యొక్క మదర్స్ డే ప్రారంభమైంది. ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ declared that the second day each May would be the Mother's Day. Mother's Day is the holiday in the United States of America. మనమందరము కూడా నేటి దినమందు తల్లుల కొరకు ప్రార్థించుటకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. ఇన్ ద బైబిల్ 5th commandment, 5వ ఆజ్ఞ ఏమిటంటే, ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. హానర్ దై ఫాదర్ అండ్ యువర్ మదర్. మీ తల్లిదండ్రులను మీరు సన్మానించగలిగితే మీరు దీర్ఘకాలము ఈ భూమి మీద జీవించగలిగినటువంటి వారు అవుతారు. సృష్టికి మూలము అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమ, మధుర పరిమళము లాంటిది, అనిర్వచనీయమైన ఆనందానుభూతిని ఇచ్చేటువంటి మాతృప్రేమ. ప్రేమకు నిలువెత్తు ప్రతిరూపము అమ్మ. అవధులు లేనటువంటి ప్రేమను పంచేది, ఎంతో సహనము కలిగినటువంటిది అమ్మ. అమ్మ అనేటువంటి ఆ మాట వింటూ ఉన్నప్పుడు ఒళ్ళంతా కూడా గగుర్పాటుకు గురవుతుంది. ఒక్కసారి అలా పిలువలేనటువంటి వ్యక్తులందరూ కూడా ఆ భాగ్యమునకు మేము నోచుకోలేకపోతున్నామే అని బాధపడుతూ ఉంటారు. సాగరమంత దయ అమ్మ సొంతము. బిడ్డల క్షేమాన్ని, శ్రేయాన్ని, అభ్యున్నతిని కాంక్షించి అనుక్షణము అమితముగా బాధ్యతంతా తానే తీసుకునేటువంటి అమృతమూర్తి మాతృమూర్తి. ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యత అనే 4 స్తంభాలతో నిర్మించినటువంటి ఒక గొప్ప దేవాలయం అమ్మ. ఒక తల్లిని సేవా తత్పరతతో కూడినటువంటి ఒక తల్లిని ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ ఆరాధనలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అమృతము కూడా అమ్మ ప్రేమకు సరితూగదు అంటాడు ఒక కవి. అమ్మ ఆత్మ సంబంధముగా ఎన్నడూ కూడా వెనుకబడదు, మనలను ముందుకు ఆత్మీయముగా నడిపిస్తూ ఉంటుంది. కనుక అమ్మను గూర్చి అనేకమైనటువంటి సత్యములు పరిశుద్ధ గ్రంథములో చాలామంది తల్లులను గూర్చి వ్రాయబడి ఉంది. పువ్వులు పరిమళాల్ని వెదజల్లటం, చంద్రుడు వెన్నెలను కురిపించటం, నీరు ప్రవహించటం, గాలి వీచటం ఎంత సహజమో అమ్మ హృదయములో ప్రేమ కూడా అంత సహజముగా ఉద్భవిస్తుంది. ఆత్మ సౌందర్యము నుంచి ఆత్మీయమైనటువంటి సౌందర్యము వరకు అమ్మ యొక్క జీవన పయనం కొనసాగుతుంది. అమ్మ లేని ఇల్లు ఎన్ని సంపదలు ఉన్నా అది అడవితో సమానముగా ఉంటుంది. వాట్ ఈజ్ హోమ్ వితౌట్ ఎ మదర్? అమ్మ లేనటువంటి గృహము ఏమిటి? ఇంకా నాకు జ్ఞాపకం ఉంది, తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు నా తల్లి నన్ను ఏ రీతిగా సాకిందో, మాతృమూర్తి ఏ రీతిగా మనలందరినీ కూడా ఆమె తన ఒడిలో ఉంచి మనలను నేటి దినమందు ఈ స్థాయిలో నిలవబెట్టిందో, ఆ జ్ఞాపకాలను స్మరిస్తూ ఉన్నప్పుడు సంఘములో ఉన్నటువంటి ప్రతి తల్లిని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి తల్లిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. శరీరము ముడతలు పడి స్థితి సాధకతను కోల్పోయినప్పుడు, ఆ శరీరమంతా కూడా కుదించుకుపోయినప్పుడు
తల్లి ముఖములో నుంచి వెదజల్లే ఒక గొప్ప చిరునవ్వు నేను జీవితాంతం బ్రతకడానికి శక్తినిస్తుందేమో అనిపిస్తుంది. తన కష్టాన్ని, తన బాధను, తాను పడుతున్నటువంటి ప్రతి శోకమును దిగమింగుకొని తన బిడ్డ నిండు నూరేళ్లు పచ్చని చెట్టు వలె ఆశీర్వదించబడాలని ప్రతి నిమిషము ప్రాకులాడి బిడ్డలను సాకుతుంది. అమ్మ ప్రేమ అనర్వచనీయము. అమ్మ ప్రేమ అవ్యాజ్యమైనటువంటిది. అమ్మ ప్రేమ నిస్వార్థమైనటువంటిది. అమ్మ ప్రేమ ప్రతిఫలాపేక్షను కోరుకోనటువంటిది. దానికి మారు పేరు లేదు. అమ్మ ప్రేమకు మించినటువంటి ప్రేమ ఈ లోకంలో మనము చూడలేము. దేవుని ప్రియమైనటువంటి వారలారా, అమ్మ ప్రేమను గూర్చి, అమ్మ ప్రేమ యొక్క గొప్పతనమును గూర్చి అనేకమైనటువంటి కావ్యాలను, పుస్తకాలను రచించారు. కానీ పరిశుద్ధ గ్రంథము తల్లి యొక్క విలువలను తెలియచేస్తూ ఉంది. కనుక ఎక్కడ ఉన్నటువంటి వారైనా ప్రతి ఒక్కరు కూడా మీ మదర్స్కి మీరు చెప్పండి, హ్యాపీ మదర్స్ డే. ఒకసారి మీ మదర్ని మీరు గ్రీట్ చేయండి. లవ్ హర్ అన్కండిషనల్లీ. షరతులు లేనటువంటి ప్రేమను మీ తల్లిపై కుమ్మరించండి. హగ్ హర్ ఎఫెక్షనేట్లీ. ఒకసారి మీ మదర్ని మీరు కౌగిలించుకునండి. ఆ ఒడిలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభూతిని మీరు అనుభవించండి. అండర్స్టాండ్ హర్ సింపథెటికల్లీ. హెల్ప్ హర్ cheerfully. రిమెంబర్ హర్ గ్రేట్ఫుల్లీ ఆల్ ద టైమ్. ప్రతి నిమిషము కూడా అమ్మ యొక్క గొప్పతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. లిసన్ హర్ వర్డ్స్. అమ్మ యొక్క హితబోధను మీరు వినండి. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, నీ తల్లి యొక్క ఉపదేశమును నీవు త్రోసివేయకుము. అమ్మ యొక్క మాటలను మనము త్రోసివేయకూడదు. అమ్మ చాలా పవిత్రమైనటువంటిది. మనిషి యొక్క జీవనములో అమ్మకు ఉన్నటువంటి విలువ చాలా విలువైనటువంటిదని మీకు జ్ఞాపకం చేస్తూ 4 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అమ్మ ఏ పని చేసినా కూడా అర్ధరహితము అనిపిస్తూ ఉంటుంది. బిడ్డకు 12 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు అనిపిస్తుంది ప్రతిదీ కూడా అమ్మకు తెలియనటువంటిదే. అట్ ద ఏజ్ ఆఫ్ 14 అనిపిస్తూ ఉంటుంది, మమ్ డజంట్ నో ఎనీథింగ్. అమ్మకు ఏమీ తెలియదు అనిపిస్తుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 18 years 18 సంవత్సరముల వయస్సులో అనిపిస్తుంది, అమ్మ చాలా వెనుకబడి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అన్ని విషయములలో అనిపిస్తూ ఉంటుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 25 years 25 సంవత్సరముల వయస్సులో అనిపిస్తుంది, అమ్మకు కొన్ని విషయములు మాత్రమే తెలుసు అని. అట్ ద ఏజ్ ఆఫ్ 35 years 35 సంవత్సరాల వయస్సులో అనిపిస్తుంది, అమ్మ యొక్క సలహాను తీసుకుంటే, మమ్ ఒపీనియన్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది అని. 45 సంవత్సరాలు అట్ ద ఏజ్ ఆఫ్ 45 years అనిపిస్తుంది, అమ్మ అసలు ఎలా ఆలోచించగలిగింది, ఈ పనులు ఎలా చేయగలిగింది అని. అట్ ద ఏజ్ ఆఫ్ 65 years 65 సంవత్సరాల వయస్సులో అనిపిస్తుంది, అమ్మ ఉంటే ఎంత బాగుండును, అమ్మ ఉంటే నాకు ఈ కష్టము, ఈ యొక్క ప్రతికూలమైనటువంటి సమయంలో ఒక మంచి సలహాను నేను అమ్మ దగ్గర నుంచి పొందేవాడినే అనిపిస్తూ ఉంటుంది. కనుక నా ప్రియమైనటువంటి బిడ్డలారా, అమ్మ ఉన్నప్పుడే, అమ్మ మనతో ఉన్నప్పుడే ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని మీరు అనుభవించండి. అమ్మ లేని తరువాత మీరు ఏడ్చి కూర్చొని అయ్యో నాకు ఈ విధమైన పరిస్థితి వచ్చింది అనుకుంటే ప్రయోజనం లేదు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా తల్లిని సన్మానించండి, గౌరవించండి, తల్లి ఆశీర్వాదాన్ని పొందుకునండి. తల్లిని మీరు సన్మానించగలిగితే మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించగలుగుతారు. ఈ ఉదయకాల సమయం నేను మీ కొరకు ప్రార్థించి ధ్యానం చేసి సిద్ధపరచి తీసుకుని వచ్చినటువంటి అంశము ఇంట్రెస్టింగ్ మదర్. ఆసక్తికరమైనటువంటి అమ్మ, సంతోషదాయకమైనటువంటి అమ్మ, ఆశ గొలిపేటువంటి అమ్మ. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఒక గొప్ప మాతృమూర్తిని పరిశుద్ధ గ్రంథములో మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ అమ్మ ఇశ్రాయేలీయులందరికీ కూడా అమ్మ. అంత గొప్ప భాగ్యాన్ని ఈమె అనుభవించగలిగింది. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనం. సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. సుఖాశక్తి గల స్త్రీలారా, సుఖమును ప్రేమిస్తున్నటువంటి వారలారా,
మీరు లేచి మీరు మేలుకొని నా మాటలు వినండి. యెషయా ప్రవక్త చెబుతున్నటువంటి విషయం ఇది. మీరు లేచి ఈ మాటలు వినండి. సుఖమును ప్రేమిస్తున్నటువంటి వారలారా, నిశ్చింతగా ఉన్నటువంటి వారలారా, నా ప్రియమైనటువంటి తల్లి, ఇవి దుర్దినములు. మనము ప్రస్తుతమైనటువంటి ఈ సమాజం అంతా కూడా చాలా భయంకరమైనటువంటి వాతావరణంతో నిండిపోయింది. బయటకు వెళితే భయం, ఇంటిలో ఉన్న ఏమీ పాలుపోనటువంటి పరిస్థితి. ఒకవేళ బిడ్డలు కానీ భర్త కానీ బయటకు వెళితే ఏ విధమైన స్థితిలో నుంచి మరలా ఇంటికి వస్తారని ఎదురు చూసేటువంటి పరిస్థితులు. ఎప్పుడు ఏ క్షణమున ఏమి జరుగుతుందో ఊహించలేనటువంటి స్థితిలో ప్రస్తుతం మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుక ప్రతి తల్లి లేవవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, సుఖాసక్తి గల స్త్రీలారా, మీరు లేచి నిలవబడండి, ఇక సుఖమును విడిచిపెట్టండి. నిశ్చింత కలిగినటువంటి తల్లులారా, మీరు చింతపడవలసినటువంటి సమయము వచ్చింది. మీరు లేచి నిలవబడవలసినటువంటి సమయము వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం చదువుబడినటువంటి అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము చదువుబడినటువంటి అధ్యాయం 12వ వచనం. దెబోరా మేలుకొను, మేలుకొను, దెబోరా మేలుకొను, మేలుకొను, బారాకు కీర్తన పాడు, అబీనోయము కుమారుడా లిమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. దెబోరా మేలుకొను. ఇశ్రాయేలీయులలో ఒక తల్లిని దేవుడు మేలుకోమని చెప్తూ ఉన్నాడు. దెబోరా ఈ యొక్క స్తుతి కీర్తనను ఆలపిస్తూ ఉంది. దెబోరా అనే మాటకు అర్థం ఏమిటంటే ఈగ, బీ. దెబోరా ఇశ్రాయేలీయులలో ప్రవక్తినిగా ఎంచబడినటువంటిది, న్యాయాధిపతిగా ఏర్పాటు చేయబడినటువంటిది, వారియర్ యుద్ధ శూరురాలిగా ఏర్పాటు చేయబడినటువంటిది, ముందుండి ఇశ్రాయేలీయులకు సైన్యములకు ముందుండి నడిపించినటువంటిది. అంత మాత్రమే కాదు, దెబోరా ఒక మంచి తల్లి. ఆ 7వ వచనము మీరు చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల అధిపతులు 7వ వచనం మీరు చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయి, దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయి. ఇశ్రాయేలీయులలో నేను తల్లిగా ఉండకమునుపు అంటే దెబోరా ఇశ్రాయేలీయులందరికీ కూడా తల్లిగా ఉంది. కేవలము తన బిడ్డలకు మాత్రమే కాదు, తన కుటుంబానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. దెబోరా ఇశ్రాయేలీయులకు తల్లిగా ఏర్పాటు చేయబడినటువంటిది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దెబోరా యొక్క ఆసక్తికరమైనటువంటి కార్యములను గూర్చి నేను ధ్యానము చేసినప్పుడు, ఆత్మ సౌందర్యము ఒక తల్లిలో ఏ రీతిగా సంగ్రహించగలమో దానినంతటినీ కూడా నేను అనుభవించాను. కనుక దెబోరాను దేవుడు ఎందుకు లేవనెత్తాడు? చరిత్ర తిరగవ్రాయబడింది. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులు ఏర్పాటు చేయబడ్డారు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశములోనికి వారు వచ్చిన తరువాత వారిని పరిపాలించుటకు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులు ఏర్పాటు చేయబడ్డారు. ఎవరి దృష్టికి వారు వీలుగా అనుకూలముగా వారు తిరుగుతున్నటువంటి దుర్దినములు అవి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి అనుకూలమో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. విగ్రహారాధికులైనటువంటి జనులతో వారు మిళితమైపోయారు. ఇశ్రాయేలీయులు తమ బిడ్డలను బలులు అర్పించటానికి కూడా దిగసారిపోయారు. పాలు నీళ్లు కలిసినంత సులువుగా ఇశ్రాయేలీయులు అన్యులతో కలిసిపోయారు. దేవుని యొక్క జనాంగము లోకముతో మిళితమైపోయింది. నేటి దినమందు కూడా ఇదే జరుగుతూ ఉంది. సంఘము లోకముతో కలిసిపోయింది, చాలా సులువుగా కలిసిపోతూ ఉంది. లోకములో సంఘము వెళ్ళిపోయింది లోకములోనికి. లోకము యొక్క ఆచారములు, లోకము చేస్తున్నటువంటి కార్యములు ఆ దిశగానే వారు ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు కూడా అట్టి దుర్దశలో ఉన్నప్పుడు దేవుడు న్యాయాధిపతులను లేవనెత్తాడు. న్యాయాధిపతులైనటువంటి వారు 12 మంది న్యాయాధిపతులను దేవుడు లేవనెత్తాడు. ఒత్నియేలు అనేటువంటి మొట్టమొదటిగా ఒత్నియేలు అనేటువంటి న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒత్నియేలు తరువాత యెహూదును దేవుడు అభిషేకించాడు. యెహూదు తరువాత షమ్గరును దేవుడు ఆశీర్వదించాడు. షమ్గరు తరువాత దెబోరాను దేవుడు దీవించాడు.
దెబోరా తరువాత గిడియన్ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గిడియన్ తరువాత తోలాను దేవుడు ఆశీర్వదించాడు. తోలా తరువాత జాయిరును దేవుడు ఆశీర్వదించాడు. జాయిరు తరువాత జెఫ్తాను దేవుడు ఆశీర్వదించాడు. జెఫ్తా తరువాత ఇబ్జానును దేవుడు ఆశీర్వదించాడు. ఇబ్జాను తరువాత ఎలోనును దేవుడు ఆశీర్వదించాడు. ఎలోను తరువాత అబ్దానును దేవుడు ఆశీర్వదించాడు. అబ్దాను తరువాత సంసోనును దేవుడు న్యాయాధిపతిగా లేవనెత్తాడు. మొత్తము 12 మంది న్యాయాధిపతులు. మీరు చూడండి, ఒత్నియేలు దగ్గర నుంచి సంసోను వరకు కూడా అందరూ మగవారి. 4వ న్యాయాధిపతి దెబోరా. ఈ యొక్క వాక్యం నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఒక మంచి తల్లిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆమె యొక్క పేరు గోల్డా మేయర్. గోల్డా మేయర్, షీ ఈజ్ ద 4th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశానికి ఇప్పటి వరకు కూడా ఒక్క స్త్రీమూర్తి మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె పేరు గోల్డా మేయర్. 1969లో ఆమె ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రష్యా దేశంలో పుట్టింది గోల్డా మేయర్. అమెరికా దేశంలో పెరిగింది. అక్కడి నుంచి ఇజ్రాయెల్కు ఇమిగ్రేట్ అయ్యి అక్కడ ఆమె ప్రధానమంత్రి స్థాయికి చేరుకుంది. ఆమెను నేను వెంటనే జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పటి వరకు కూడా బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశమునకు కూడా గోల్డా మేయర్ ప్రధానమంత్రిగా పనిచేశారు. షీఈస్ ఐరన్ లేడీ, ఉక్కు మనిషిగా ఆమె పేరు సంపాదించుకునే స్ట్రాంగ్ లేడీ, చాలా బలమైనటువంటిది. ఆమె యొక్క ఆధ్వర్యంలో దేశము అతి వేగముగా అన్ని రంగములలోనూ దూసుకుని వెళ్ళిపోయింది. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మీరు చూడండి, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ జర్మనీలో ఈ కోవిడ్-19ని చాలా చక్కగా అణిచివేయగలిగింది. ఇంతమంది దేశాధినేతలు మగవారు ఉన్నా ఒక తల్లి దేశాధినేతగా ఉన్నటువంటి దేశంలో ఈ యొక్క తెగులు ప్రబలకుండా అణపగలుగుతూ ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో ప్రస్తుతము ఏ దేశానికైతే స్త్రీమూర్తులు ప్రధానులుగా అధ్యక్షులుగా ఉన్నారో ఆ దేశాలలో కోవిడ్-19 చాలా గట్టిగా అణచివేయబడుతూ ఉంది. స్త్రీ యొక్క శక్తి చాలా ప్రబలమైనటువంటిది. అమ్మ యొక్క జ్ఞానము చాలా విలువైనటువంటిది. కనుక ఎన్నడూ కూడా స్త్రీమూర్తిని మనము తూలనాడకూడదు. ఎన్నడూ కూడా స్త్రీల యొక్క శక్తిని మనము తేలికగా తీసుకోకూడదు. దెబోరా 4వ ప్రవక్తిని. ఆమె న్యాయాధిపతి ఇశ్రాయేలీయులకు. ఆమె ఇశ్రాయేలీయులందరికీ తల్లిగా మార్చబడినటువంటిది. ఎందుకు ఈ మాటలను చెబుతుంది అంటే, ఇశ్రాయేలీయులలో అప్పటి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే వారు రకరకములైనటువంటి దేవతల వైపు మరలిపోయారట. 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మీరు చూడండి. అనాతు కుమారుడైన షమగరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారు లాయను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. 7వ వచనము, ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరు. దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలీలలో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరు. ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారము యొద్దకు వచ్చారు. ఇశ్రాయేలీలలో 40,000 మందికి ఒక కేడెమే గాని ఈటియే గాని కనబడలేదు. ఇశ్రాయేలీలట క్రొత్త దేవతల వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు. షమగరు దినములలో చాలా దుర్దినములను వారు ఎదుర్కొన్నారు. షమగరు అనేటువంటి ఆ న్యాయాధిపతి వచ్చిన తరువాత మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోను ఆ యొక్క ఇశ్రాయేలీయులను బాధ పెట్టడం మొదలు పెట్టాడు. ఒత్నియేలు దినములలో మెసొపొతేమియా రాజు అయినటువంటి కూషన్ రిష్తై అనేటువంటి ఆ యొక్క రాజు ఇశ్రాయేలీయులను 8 సంవత్సరములు బాధించాడు. యెహూదు కాలములో 18 సంవత్సరముల నుంచి నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులకు యెహూదు విడుదలను కలుగచేశాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, తదుపరి షమ్గరు 600 మంది ఫిలిస్తీయులను ఒక్క ఉదుటన చంపేశాడు. ఒక్కడే. దీనిని బట్టి అర్థమవుతున్నటువంటిది ఏమిటి అంటే, జడ్జెస్ ఆర్ వారియర్స్. ఈ న్యాయాధిపతులైనటువంటి వారు యుద్ధశూరులైనటువంటి వారు, యుద్ధ వీరులైనటువంటి వారు. ఇప్పుడు 4వ న్యాయాధిపతి వచ్చాడు. ఈ 4వ న్యాయాధిపతి స్త్రీమూర్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి వరకు ఉన్నటువంటి చరిత్రకు దేవుడు వీడ్కోలు పలికాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఏమైపోయింది? వారి ధైర్యము సన్నగిల్లిపోయింది.
వారిలో ఉన్నటువంటి వీరులు శూరులు అందరూ కూలబడిపోయారు. మరణఛాయలు కమ్ముకొనినటువంటి వారుగా ఉన్నారు. వారి యొక్క దేశమట ఎడారిగా మారిపోయింది. 6వ వచనం మీరు చూడండి. యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను. రాజమార్గములు, హైవేస్ అన్ని కూడా చక్కగా సందడిగా సంతోషముగా అందరూ తల ఎత్తుకొని తిరగవలసినటువంటి దినములలో ఇశ్రాయేలీలు ఎడారి ప్రాంతం ఎలా ఉంటుందో అలా బిక్కుమని దాక్కుని ఉండవలసినటువంటి పరిస్థితులు దాపురించాయి. యెహూదు తరువాత 80 సంవత్సరాలు ఇశ్రాయేలు నిమ్మళముగా ఉంది. ఇప్పుడు 20 సంవత్సరాలు కనానీయుల యొక్క చేతిలోనికి ఇశ్రాయేలు దేశము వెళ్ళిపోయింది. జాబిన్ అనేటువంటి రాజు ఇశ్రాయేలీయులను బహుఘోరముగా బాధ పెడుతూ ఉన్నాడు. అతనికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతని పేరు సిసెరా. ఈ సిసెరాకు 900 ఇనుప రథములు ఉన్నాయి. అంటే ఎంత ప్రబలమైనటువంటి వాడో, ఎంత యుద్ధ సైన్యము ఈ కనానీయులు కలిగి ఉన్నటువంటి వారో ఒక్కసారి మనం ఊహించవచ్చు. ఎంత శత్రుత్వము ఇశ్రాయేలు దేశములకు ఉన్నప్పుడు దేవుడు ఒక తల్లిని లేవనెత్తుతూ ఉన్నాడు. దెబోరా అనేటువంటి ఒక మాతృమూర్తిని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దెబోరా వచ్చినప్పటికీ పరిస్థితులేమీ కూడా చక్కగా సులువుగా సజావుగా లేవు. అంతా కూడా సంక్షోభమే. అంతా దేశమంతా కూడా చాలా దుఃఖములో ఉంది. వీరులు లేరు, సైన్యము లేదు. చదువుబడినటువంటి ఆ యొక్క 8వ వచనం మీరు చూడండి. ఒక కేడేమే గాని ఈటెయే గాని వారి చేతులలో లేదు. అందరూ కూడా నిస్సత్తువతో ఉన్నారు, నీరసించిపోయారు. యుద్ధము చేయాలి అనేటువంటి ఆలోచనే లేదు. ఎందుకంటే వారందరూ నీరసించిపోయారు. ఆల్ ద కంట్రీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఇన్యాక్టివ్. వారు చాలా యాక్టివ్గా లేనటువంటి పరిస్థితిలోనికి జారిపోయారు. నిరుత్సాహము వారిని ఆవరించింది. అటువంటి సమయములో దెబోరాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఇది క్రొత్తదేమీ కాదు. ఇశ్రాయేలీలందరూ కూడా దేవునికి మొర్ర పెట్టడం, దేవుడు వారికి ఏదో ఒక మేలు చేయటం, వారిని విడిపించటం, మరలా వారు సంతోషముగా గడపటం, మరలా పాపం చేయటం, మరలా వారి మీదకి శత్రు దేశములు రావటం, మరలా వారు మొర్ర పెట్టడం, మరలా దేవుడు విడిపించటం, ఇదంతా కూడా ఒక సైకిల్ అయిపోయింది. ఇదంతా కూడా వారికి అలవాటైపోయింది. 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయం 3వ వచనం. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆల్ ద ఇజ్రాయెలైట్స్ ఆర్ క్రై అవుట్ ఫర్ ద లార్డ్. దేవుని యొక్క సముఖమునకు వారు మొర్రపెట్టారు. దే క్రైడ్ అవుట్ ఫర్ ద డెలివరెన్స్, నాట్ ఫర్ ద రిపెంటెన్స్. మీరు చూడండి, ఇశ్రాయేలీలన్నటువంటి వారందరూ కూడా ఎందుకు దేవునికి మొర్రపెట్టారు అంటే విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటంలా, మారు మనసు కొరకు ప్రార్థన చేయటంలా. నేటి దినమందు కూడా మనమందరము కూడా డెలివరెన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కోవిడ్-19 నుంచి మేము బయటకు రావాలి, ఈ కరోనా వైరస్ మాకు దూరం అయిపోవాలి, మనకెప్పుడూ కూడా విడుదల కావాలి. కానీ పశ్చాత్తాపంతో వారు ప్రార్థన చేయటం లేదు. విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయినా దేవుడు వారిని విడిచిపెట్టల. వారు ఏదైతే ప్రార్థన చేశారో వారికి దేవుడు అది ప్రసాదిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి తల్లారా, ఉదయకాల సమయమందు దెబోరాను లేపినటువంటి ప్రభు నిన్ను కూడా లేపుతూ ఉన్నాడు. దెబోరా మేలుకో మేలుకో అని చెబుతున్నటువంటి ప్రియ ప్రభు ఈ ఉదయకాల సమయమందు ప్రతి తల్లిని పేరు పెట్టి లేపుతూ ఉన్నాడు. తల్లి, నీవు మేలుకో, నీవు ప్రార్థన చేయి ఫర్ ద డెలివరెన్స్, ఫర్ ద రిపెంటెన్స్. విడుదల కొరకు, పశ్చాత్తాపము కొరకు నీవు ప్రార్థన చేయి. తల్లి ప్రార్థన చాలా విలువైనటువంటిది. తల్లి ప్రార్థన శక్తివంతమైనటువంటిది. తల్లి ప్రార్థనకు మించినటువంటి ప్రార్థన మరి ఒకటి లేదు ఈ భూమి మీద. పీటర్ రిచ్లీ అనేటువంటి ఒక వ్యక్తి 1820వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. సముద్ర మార్గంలో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఓడను ఎక్కాడు. కొంచెము దూరం ఆ ఓడ ప్రయాణం చేసిన తరువాత ఆ ఓడ అలల ధాటికి ఉధృతమైనటువంటి అలలు వచ్చడం ద్వారా ఆ ఓడ మునిగిపోసాగింది. ఆ ఓడ అంతటిలో కూడా ఒకే ఒక వ్యక్తి బ్రతికినటువంటి వాడు పీటర్ రిచ్లీ. అతడు సముద్రంలో కొట్టుకొని ఉంటుండగా
మరి ఒక ఓడ ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు పేతురు రిచ్లీని చూసి అతనిని కాపాడింది. ఆ ఓడలోనికి పేతురు రిచ్లీ ఎక్కాడు. కొంచెము దూరం వెళ్ళింది, ఓడ కదిలింది, మరలా తుఫాను వచ్చింది, ఆ ఓడ మునిగిపోయింది. ఇన్ దట్ షిప్ ఆల్సో ద ఓన్లీ వన్ సర్వైవర్, కాపాడబడినటువంటి వాడు ఒకే ఒక వ్యక్తి, పేతురు రిచ్లీ. మీరు చూడండి, 1820వ సంవత్సరంలో జరిగినటువంటి ఈ సంఘటన ఒకసారి మీరు చదువుకోనండి. పేతురు రిచ్లీ రెండవ వాడ మునిగిపోయింది, మూడవ వాడ ఆ మార్గము గుండా ప్రయాణం చేస్తూ ఉంది. మూడవ వాడలో ఉన్నటువంటి వారు పేతురు రిచ్లీని చూశారు, అతనిని సేవ్ చేశారు, తమ ఓడలోనికి తీసుకున్నారు. కొంత దూరం వెళ్ళిన తరువాత ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి మూడవ వాడ మునిగిపోయింది. మరలా పేతురు రిచ్లీ ఒక్కడు మాత్రమే బ్రతికాడు. మూడవ వాడలో ఉన్నటువంటి నాలుగవ వాడ ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పేతురు రిచ్లీని సేవ్ చేసి నాలుగవ వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తరువాత నాలుగవ వాడ మునిగిపోతుంది. నాలుగవ వాడ మునిగిపోతూ ఉన్నప్పుడు పేతురు రిచ్లీ ఒక్కడు మాత్రమే బ్రతికాడు. కొంచెము దూరము అతను ఈదుకుంటూ వెళ్ళిన తరువాత ఐదవ వాడలో ఉన్నటువంటి వారు అతనిని చూశారు. మరి ఒక వాడ ఆ మార్గము గుండా వెళుతూ ఉంది. ఐదవ వాడలో ఉన్నటువంటి వారు అతనిని రక్షించారు. కొంచెం దూరం ప్రయాణం చేశాడు, ఇంకా ఆస్ట్రేలియా దగ్గర పడుతుంది అనగా ఐదవ వాడ మునిగిపోయింది. పేతురు రిచ్లీ ఒక్కడే బ్రతికాడు. ఇదేమి కట్టుకథ కాదు. ఒకసారి మీరు పేతురు రిచ్లీ, ద స్టోరీ ఆఫ్ పేతురు రిచ్లీ అని మీరు కొడితే ఆయన యొక్క స్టోరీ అంతా బయటపడుతుంది. జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. ఇన్ ద సిక్స్త్ షిప్, ఆరవ ఓడలోనికి పేతురు రిచ్లీ వెళ్ళాడు. 5 ఓడలు మునిగిపోయాయి ప్రకృతి వైపరీత్యముల తరువాత. ఆరవ ఓడలోనికి వెళ్ళిన తరువాత ఆ నమ్మశక్యము కానటువంటి అతని యొక్క కథ అంతటిని కూడా ఓడలో ఉన్నటువంటి వారికి చెప్పాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అతనికి ఆతిథ్యం ఇచ్చారు, అతని యొక్క దుస్తులను మార్చారు, మంచి భోజనం పెట్టారు, అతడు చెబుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటనలన్నీ విన్నారు. ఇప్పుడు ఓడలో ఉన్నటువంటి కెప్టెన్ ఒక దినము గడిచిన తరువాత పేతురు రిచ్లీ దగ్గరకు వచ్చాడు. వచ్చి, రిచ్లీ, ఒక కోరిక మిమ్మల్ని నేను కోరవలసిందై ఉన్నది. రిచ్లీ చెప్పాడు, నా ప్రాణమును మీరు సముద్రంలో కాపాడారు, ఏదైనా నేను చేస్తాను. ఏం లేదు, మా ఓడలో ఒక తల్లి ప్రయాణం చేస్తూ ఉంది, బహువృద్ధురాలు. ప్రస్తుతం ఆమె యొక్క పరిస్థితి కోమాలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, చాలా వృద్ధాప్యంలో ఉంది. ఓడలో ఉన్నటువంటి వారందరి కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమె కూడా ఆస్ట్రేలియా వెళ్తుంది. మేము ఓడలో ఉన్నటువంటి వారందరము కూడా ఆమెకు పరిచర్య చేస్తూ ఉన్నాము. అనుకోని రీతిగా ఆమె సిక్ అయింది, బలహీన పడింది. ఇప్పుడు ఆమె ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తుంది, ఒక్కసారి నా కొడుకును చూపించు ప్రభువా, ఒక్కసారి నా కొడుకును చూపించు ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. మేమేమీ చేయలేం, ఇంకా ఆస్ట్రేలియా వెళ్ళడానికి కొన్ని దినములు పడతాయి. ఈ ఓడలో ఉన్నటువంటి వారందరూ ఆమెకు తెలుసు, ఎవరము వెళ్ళి నీ కొడుకు అని చెప్పలేము. కనుక మాకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గము, ఆమెకు తెలియని వ్యక్తివి నీవు మాత్రమే. ఎందుకంటే నీవు సముద్రంలో మాకు దొరికావు. కనుక ఇప్పుడు నీవు మాకు చేయవలసినటువంటి సహాయం ఏమిటి అంటే, నీవు ఒక్కసారి ఆమెకు కొడుకుగా నటించినట్లయితే ఆమె సంతోషముతో నిద్రిస్తుంది. వెంటనే పేతురు రిచ్లీ చెప్పాడు, ఇది నాకు చాలా ఆధిక్యత, ఎందుకంటే మా అమ్మను ఎలాగో నేను చూడలేకపోతూ ఉన్నాను. కనుక ఈ తల్లి దగ్గరకు నేను వెళ్తాను, ఈ తల్లి దగ్గరకు నేను వెళ్ళి మీరు చెప్పినటువంటి పని చేస్తాను అని ఆమె ఉన్నటువంటి గదిలోనికి కెప్టెన్ ద్వారా అతడు వెళ్ళాడు. అతడు దగ్గరకు వెళ్ళేటప్పటికీ ఆమె పండుకొని ఉంది, నెరిసినటువంటి వెంట్రుకలు, వృద్ధాప్యంలో ఉంది, శరీరం అంతా కూడా ముడతలు పడింది, తన స్థితి స్థాపకను శరీరము కోల్పోయింది, గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంది. పేతురు రిచ్లీ దగ్గరకు వెళ్ళి ఆమె యొక్క ముఖములో ముఖము పెట్టి చూచాడు. షీజ్ నేమ్ ఈజ్ షారా రిచ్లీ. పేతురు రిచ్లీ యొక్క నిజమైనటువంటి తల్లి, తనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఆ యొక్క ఓడలో మరణశయ్య మీద ఉండి ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాకు ఒక్కసారి నా కొడుకును చూపించు అని. ఇది చాలా చరిత్రలో ఎంతో విలువైనటువంటి సంఘటన. ఆమె ప్రభువా ఒక్కసారి నా కొడుకును నాకు చూపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తల్లి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఎలానో తెలుసా, 5 ఓడలు మునిగిపోయాయి. పేతురు రిచ్లీ ఒక్కడే బ్రతికి బట్ట కట్టి 6వ ఓడలోనికి వచ్చి తల్లిని చూడగలిగాడు.
తల్లి ప్రార్థన శక్తివంతమైనటువంటిది, తల్లి ప్రార్థన విలువైనటువంటిది, తల్లి ప్రార్థన అనేకమైనటువంటి గొప్ప కార్యములు చేసేటువంటిది. తల్లులు ప్రార్థన చేస్తే ఎటువంటి విపత్కరమైన పరిస్థితులనైనా ఈ లోకం ఎదుర్కొంటున్న వాటినిన్నిటినీ జయించగలుగుతారు. తల్లి యొక్క ప్రార్థన విలువైనటువంటిది. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, మాతృత్వాన్ని ధరించుకునేటువంటి ప్రతి స్త్రీమూర్తికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ప్రార్థన చేయండి, ఈ దుర్దినములు గడిచిపోతాయి. మీరు ప్రార్థన చేయండి. ఇశ్రాయేలీయులు ప్రార్థించినప్పుడు మోయాబీయులు వెళ్ళిపోయారు, మెసొపొటేమియా వారు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు ప్రార్థించినప్పుడు కనానీయులు వెళ్ళిపోతూ ఉన్నారు. సిసెరా 900 ఇనుప రథములు కలిగినటువంటి వాడు యాయేలు అనేటువంటి ఒక అల్పమైనటువంటి స్త్రీ చేతిలో నిర్దాక్షిణ్యముగా మరణించాడు. స్త్రీ శక్తి కలిగినటువంటిది. స్త్రీమూర్తి చాలా శక్తిని ధరించుకునేటువంటిది. దెబోరా అనేటువంటి తల్లిని దేవుడు లేవనెత్తాడు. దెబోరా యొక్క స్థానము ఎంతో విలువైనటువంటిది ఇశ్రాయేలీయులలో. ఈ దెబోరాను గురించి కొన్ని విషయములు మీకు జ్ఞాపకం చేస్తారు. మొట్టమొదటిది, దెబోరా వాజ్ ఏ మదర్ ఆఫ్ రెస్పెక్ట్. దెబోరా గౌరవప్రదమైనటువంటి తల్లి. ఇశ్రాయేలీయులలో ఆమె గౌరవప్రదమైనటువంటి తల్లి. షీ ఈస్ ద రోల్ మోడల్ ఎంటైర్ ద కంట్రీ. దేశమంతటికి కూడా ఆమె మాదిరికరమైనటువంటిదిగా ఉంది. ఎవరు ఇశ్రాయేలీయులను రోల్ మోడల్గా చేసుకున్నారు అంటే దెబోరాను రోల్ మోడల్గా చేసుకున్నారు. అందరూ దెబోరా దగ్గరకు వెళ్ళడం మొదలు పెట్టారు. మీరు చూడండి, ఆ యొక్క 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యుద్ధకు వచ్చుచుండిరి. షీ ఈజ్ సిట్టింగ్ అండర్ ద పామ్ ట్రీ. నేను పామ్ ట్రీని గురించి మీకు చెప్పాను. దేవునికి ఇష్టమైనటువంటి చెట్టు ఖర్జూరపు చెట్టు, సరళ వృక్షం. అందుకే పరమగీతములో అంటాడు, నీవు సరళ వృక్షం అంతా తిన్నని దానము. పామ్ ట్రీ ఈజ్ రిప్రజెంటింగ్ స్ట్రైట్నెస్. దెబోరా ఈజ్ ఎ స్ట్రైట్ మదర్. తిన్ననైనటువంటిది, అనేక మందికి తిన్నని మార్గాన్ని చూపించినటువంటిది. దెబోరాను సరళ వృక్షము కింద అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. ద ట్రీ నేమ్ ఈజ్ కాల్డ్ దెబోరా. దెబోరా ఆ సరళ వృక్షము కింద స్థానమును ఏర్పాటు చేసుకుంది. జడ్జిలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి జడ్జిలు ఏ రీతిగా ఉంటారు అంటే, కోర్ట్ రూమ్లో వారికి ఒక సెపరేట్ హానర్తో కూడినటువంటి డ్రెస్ ఉంటుంది. వారు రాగానే అందరూ లేచి నిలువబడతారు. అందరూ వారి కొరకు వెయిట్ చేస్తారు. ఇది నేటి దినాలలో ఉన్నటువంటి పరిస్థితి. నాటి దినములలో జడ్జెస్ ఎలా ఉండేవారు అంటే, ఊరి వెలుపట గౌనుల దగ్గర వారు కూర్చుండేవారు. యెరూషలేము యొక్క ఉత్తర దిక్కున సరళ వృక్షము కింద రామాకు బేతేలుకు మధ్యన దెబోరా కూర్చొని తీర్పు తీర్చుతూ ఉంది. అనేక మంది డిస్ప్యూట్స్ తో ఉన్నటువంటి వారు, అనేక మంది తమ యొక్క సమస్యలతో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడకు వచ్చి దెబోరా దగ్గర తమ యొక్క బాధలను, కష్టములను చెప్పుకొని ఆ సమస్యలకు పరిష్కారమును వారు కనుగొంటూ ఉన్నారు. న్యాయాధిపతులను ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే మనుష్యుడు కాదు, డివైన్ అపాయింట్మెంట్. దేవుడే న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. దెబోరాను దేవుడే లేవనెత్తాడు. కనుక దేవుని యొక్క మార్గమంతటిని కూడా ఇశ్రాయేలీయులకు ఆమె తనదైనటువంటి శైలిలో చేయగలుగుతుంది. ఆమె ఖాళీగా ఉన్నటువంటి తల్లి కాదు. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, మంచి తల్లి ఏం చేస్తుందంటే పెందల కడనే లేచి తన బిడ్డల కొరకు భోజనమును సిద్ధపరుచుతుంది. పెందల కడనే లేచి తన బిడ్డల కొరకు భోజనమును సిద్ధపరుచుతుంది. తన నడుమును కట్టుకుంటుంది, తన పరిచర్యను చేస్తుంది. అనేక మంది కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. అనేక మంది కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. దెబోరా అనేక మంది యొక్క గౌరవమును పొందుకునేటువంటి తల్లి. నా ప్రియ తల్లి, ఉదయకాల సమయమందు గౌరవించే స్థితిలో నీ స్థాయి కొనసాగుతుందా? సామెతల గ్రంథకర్త అంటాడు, అదే 31వ అధ్యాయంలో 29, 30, 31 వచనములు మీరు చూడండి. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును జరిగించుచున్నారు గాని వారందరికంటే నీవు మించిన దానము. వారందరికంటే నీవు మించిన దానము. ఎందుకంటే నీవు పెందల కడనే లేచి ప్రార్థన చేస్తావు. నీ బిడ్డలకు ఆత్మీయ భోజనాన్ని సిద్ధపరుస్తావు. పెందల కడనే లేచి ప్రార్థించే తల్లులు లేవాలి. దెబోరా మేలుకో. దెబోరా మేలుకుంటేనే కానీ
యుద్ధశూరులైనటువంటి ఇశ్రాయేలీలకు చైతన్యము కలగలేదు. నీవు చైతన్యవంతుడిగా తీర్చిదిద్దబడాలి అంటే తల్లి మేలుకోవాలి. ఇంటిలో తల్లి, నట్టింటిలో తల్లి చలాకీగా తిరుగుతూ ఉంటేనే కుటుంబం అంతా సంతోషముగా ఉంటుంది. తల్లి లేకపోతే ఇల్లు ఎడారి వాతావరణం సంతరించుకుంటుంది. అమ్మ కదులుతూ ఉండాలి. అమ్మ యాక్టివ్గా ఉంటే అందరూ సంతోషముగా ఉంటారు. దెబోరా మేలుకుంది. ఏదో తెలియనటువంటి బలము ఇశ్రాయేలుకు వచ్చింది. ఇశ్రాయేలీలందరూ కూడా ఏ సమస్య వచ్చినా అమ్మ దగ్గరకు వెళదాం అంటూ ఉన్నారు. అంత గౌరవాన్ని ఆమె సంపాదించుకుంది. చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ వారందరికంటే మించినటువంటిది యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటిది. కనుక జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఆ స్త్రీ అట కొనియాడబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కొనియాడబడతారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుని ప్రియమైనటువంటి సంఘమా, ఈ ఉదయకాల సమయమందు దెబోరా వలె గౌరవప్రదమైనటువంటి స్థితిలో నీ జీవితాన్ని నీవు తీర్చిదిద్దుకోగలుగుతూ ఉన్నావా? గౌరవప్రదమైనటువంటి ఆ యొక్క స్పిరిచువల్ ఆత్మ సంబంధమైనటువంటి విలువలను నీవు కాపాడుకోగలుగుతూ ఉన్నావా? అప్పటి వరకు ఇశ్రాయేలులో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే టెరిబుల్ సిచ్యువేషన్స్, హారిబుల్ కండిషన్స్. ఈ పరిస్థితులన్నీ కూడా అందరూ కూడా ఎవ్రీవన్ వాజ్ కరప్టెడ్, అందరూ కూడా పాడైపోయినటువంటి దినములు అవి. అప్పుడు దెబోరా లేచి నిలువబడితే అందరూ కూడా ఆమెను గౌరవిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో చరిత్ర ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. మీరు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో జగములకు తల్లి అయినటువంటి హవ్వను దేవుడు ఆశీర్వదించాడు. ఆమె నీవు ప్రసవ వేదన పొంది బిడ్డలను కంటావు అన్నాడు. ఆమె కయ్యనుకు హేబేలుకు జన్మనిచ్చింది. సృష్టి ఏ విధమైనటువంటి మార్పులకు లోనైంది అంటే, ఎప్పుడు స్త్రీమూర్తి యొక్క అవసరత ఉందో అప్పుడు తల్లులను దేవుడు లేవనెత్తాడు, విడిచిపెట్టలేదు. హవ్వ తరువాత ఆదా అనేటువంటి ఒక స్త్రీ వచ్చింది. ఆదా జోబాలుకు జన్మనిచ్చింది. జోబాల్ ఇస్ ద ఫస్ట్ మ్యూజిషియన్ ఇన్ ద బైబిల్. మొట్టమొదటి వాయిద్యకారుడైనటువంటి వాడు జోబాల్. ఆదా జోబాలుకు జన్మనిచ్చింది. తదుపరి షారా ఇస్సాకుకు జన్మనిచ్చింది. షారా జనములకు తల్లి, జనాంగమైనటువంటి వారందరికీ తల్లిగా ఆశీర్వదించబడింది. రెబ్కా వేవేలకు తల్లిగా దీవించబడింది. తదుపరి అవసరమైనప్పుడు దేవుడు యాకోబును లేవనెత్తాడు. యాకోబుకు మిరియాము, అహరోను, మోషే అనేటువంటి 3 బిడ్డలను ఇచ్చాడు. యాకోబు యొక్క ప్రార్థన ద్వారా తన బిడ్డలందరూ ప్రయోజకులయ్యారు. ఆ బిడ్డలే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిసత్వం నుంచి విడిపించారు. మరి యొక్క దుర్దినములు వచ్చాయి. సౌలు పరిపాలన అంతా కూడా, సౌలు యొక్క పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెడిపోయినటువంటి దినములు అవి. ఫిలిస్తీన్లైనటువంటి వారు మందసమును దొంగిలించినటువంటి దినములు అవి. అటువంటి దినములలో హన్నా అనేటువంటి ఒక తల్లిని దేవుడు లేవనెత్తాడు. హన్నా ద్వారా సమూయేలును దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. శామ్యూయల్ అండ్ దెబోరా, ఈ ఇద్దరు మాత్రమే న్యాయాధిపతులు, ప్రవక్తలు. ఇక బైబిల్లో ఎవరు కూడా న్యాయాధిపతి, ప్రవక్త అనే సంబోధన కలిగినటువంటి వారు లేరు. దేవుడు హన్నాను లేవనెత్తి హన్నా ద్వారా సమూయేలును ప్రసాదించాడు. సమూయేలు యొక్క ఆధ్వర్యంలో ఇశ్రాయేలీలందరూ కూడా దావీదు యొక్క పరిపాలన పొందుకోవడానికి సమూయేలు పునాది వేసినటువంటి వాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి అన్నా అనేటువంటి ఒక ప్రవక్తిని వచ్చింది. అన్నా క్రీస్తుని చూసిన తరువాత ప్రవచనం ఎత్తి ప్రభువుని ఆశీర్వదించింది. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే ఒక అమ్మ కడుపున ఉద్భవించాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఎలిజబెత్ బాప్తిస్మం ఇచ్చేటువంటి ఆ యోహాను యొక్క తల్లి అయినటువంటి ఎలిజబెత్ మరియ తల్లిని చూచి అంటుంది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? సాక్షాత్తు సృష్టికర్తకు తల్లి అయినటువంటి మరియ దేవుడు కూడా ఈ లోకంలోనికి రావటానికి ఒక స్త్రీమూర్తిని మీద ఆనవలసి వచ్చింది, ఆధారపడవలసి వచ్చింది. ఆమె గర్భమే దేవునికి ఆశ్రయమైంది. దేవుడు అవసరమైనప్పుడు ఆ యొక్క ప్రవక్తలన్నింటినీ కూడా లేవనెత్తాడు. దేవుడు అవసరమైనప్పుడు మాతృమూర్తులను లేవనెత్తాడు. అనేక మందికి గొప్ప కార్యములు చేయటానికి తిమోతి తల్లి అయినటువంటి యునైకేను దేవుడు లేవనెత్తాడు. ఫిలిప్పు కుమార్తెలైనటువంటి వారు ప్రవక్తలుగా ఆశీర్వదించబడ్డారు. ప్రవక్తలైనటువంటి వారు కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మిరియాము ప్రవక్తినిగా ఉంది. దెబోరాకు ముందు మిరియాము ప్రవక్తినిగా ఉంది. తదుపరి దేవుడు దెబోరాను ఏర్పాటు చేసుకున్నాడు. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయములో మీరు చూసినట్లయితే హుల్దా అనేటువంటి ఒక స్త్రీమూర్తి జోషియా రాజైనటువంటి యోషియా కాలంలో ప్రవక్తినిగా ఉంది.
ప్రవక్త అయినటువంటి యెషయా యొక్క భార్య కూడా పేరు ప్రస్తావించబడలేదు, కానీ ఆయన యొక్క భార్య కూడా ప్రవక్తినియే. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనంలోనికి వచ్చేసరికి అక్కడ మీరు చూడండి, అన్నా అనేటువంటి ఒక తల్లి ఉంది, ఆమె ప్రవక్తిని. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 8-9 వచనాలు మీరు చూస్తే ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు ప్రవక్తినులే. కొంతమంది దేవుడు స్త్రీమూర్తులను తల్లులను ప్రవక్తలుగా అభిషేకించాడు, కొంతమంది తల్లులుగా అభిషేకించాడు. ఎందుకంటే వారి ద్వారా ప్రపంచం యొక్క స్థితిగతులు తిరిగి వ్రాయబడ్డాయి. దెబోరా అనేటువంటి ఈ తల్లి గౌరవ స్థానములో నిలవబడినటువంటిది. హన్నా గౌరవప్రదమైనటువంటి తల్లి, యాకోబెతు గౌరవప్రదమైనటువంటి తల్లి, ఎన్నికే గౌరవప్రదమైనటువంటి తల్లి, మరియా గౌరవప్రదమైనటువంటి తల్లి. నా ప్రియ తల్లి, వాక్యం వింటూ ఉన్నావా? ఏమనిపిస్తుంది ఈ తల్లులను గురించి నీ వింటూ ఉన్నప్పుడు? ఏమనిపిస్తుంది నీ బిడ్డలను గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నప్పుడు? నీ శక్తి పుంజుకోవాలి. దెబోరాతో దేవుడు అంటున్నాడు, మెలుకో దెబోరా, మెలుకో, ఒక్కసారి లేచి నిలవబడండి, మీ శక్తిని మీరు పునర్నిర్మించుకోనండి. పడిపోయాను, ఊగిపోయాను, ఉడిగిపోయాను అని అనుకుంటూ ఉన్నావేమో, ప్రార్థించగలిగే శక్తి నీకు ఉంది. శారా రిచ్లీ ప్రార్థించినప్పుడు 5 ఓడలు మునిగిపోయినా తన బిడ్డ తన చెంతకు నడిపించబడ్డాడు. తల్లి ప్రార్థన శక్తివంతమైనటువంటిది. గౌరవప్రదమైనటువంటి స్థితిలోనికి నీవు నడిపించబడాలి. అమ్మా, అందరూ నిన్ను గౌరవముగా చూడాలి. ప్రతి తల్లిని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలి అంటే ఆమె యొక్క స్థితి ఎలా ఉండాలి అంటే, ఆమె అనేక మందికి తీర్పు చెప్పేదై ఉండాలి, అనేక మందికి న్యాయము చెప్పేదై ఉండాలి. ఈమె దెబోరా రామాకు బేతేలుకు మధ్య సరళ వృక్షము కింద అనేక మందికి తీర్పు చెబుతుంది, ఎంతో మందికి మంచి తీర్పును అందిస్తుంది. అందరూ కూడా ఆమెను చాలా గౌరవముగా స్వీకరిస్తూ ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, గౌరవప్రదమైనటువంటి స్థితిలోనికి నీ ఆత్మీయ జీవితము నడిపించబడాలి అంటే, మంచి రెస్పెక్ట్ని నీవు అనుభవించాలి అంటే నీవు కొన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకపోతే, లోతు భార్య కూడా తల్లే, కానీ ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకో తెలుసా? లోక ఆశలను ఆమె విడిచిపెట్టలేకపోయింది. ప్రతి తల్లి విడిచిపెట్టాలి. విడిచిపెట్టండి. లయింగ్, చీటింగ్, స్టీలింగ్, బీయింగ్ సెల్ఫిష్, ఇవన్నీ యాంగర్, ఇవన్నీ కూడా మీరు విడిచిపెట్టవలసినటువంటి విషయాలు. చాలా మంది మ్యానిపులేటింగ్ పీపుల్, గాసిపింగ్, ఇవన్నీ కూడా ప్రతి తల్లి విడిచిపెట్టాలి. వ్యర్థమైనటువంటి సంభాషణలు. అందుకే పౌలు అంటాడు, ముసలమ్మ ముచ్చటలను మీరు విడిచిపెట్టాలి, వీటి వలన ప్రయోజనము లేదు. స్త్రీకి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అలంకారం ఏమిటి అంటే, ఆమె ప్రార్థన శక్తివంతమైనటువంటిది, ఆమె తీర్పు చెప్పేటువంటిది. ఒక అమ్మను చూస్తే వెంటనే గౌరవించాలి అనే అనుభూతి అందరికీ కలగాలి. అట్టి అమ్మతనములోనికి మీరందరూ నడిపించబడాలి. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మీరందరూ కూడా మీ అమ్మలను గౌరవించండి. అమ్మను గౌరవించాలి. అమ్మ అందరినీ గౌరవప్రదమైనటువంటి స్థితిలోనికి తీసుకుని రావాలి. లవ్ అన్కండిషనల్లీ. మీ యొక్క తల్లులను మీరు షరతులు లేకుండా ప్రేమించండి, గౌరవించండి. ఇంటిలో తల్లిని గౌరవించకపోతే మనం ఎవరిని కూడా గౌరవించలేము. దేవుని ప్రియమైనటువంటి వారలారా, తల్లి యొక్క గౌరవమును మనము స్వీకరించడం కాదు, మనము కూడా తల్లిని గౌరవించాలి. కొన్ని సమయాలు నేను కూడా బాగా అమ్మ మీద, లేకపోతే కొన్ని విషయాల్లో అమ్మ మీద కోపపడేటువంటి పరిస్థితులు, లేకపోతే అమ్మకే మనము చెప్పేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నేను కూడా, అమ్మ ఏమంటుందో తెలుసా? బాగా కోపంగా ఉన్నట్టున్నాడమ్మా, లేకపోతే కొంచెము వాడికి మనసు బాగోలేనట్టుందమ్మా, అందుకే అలా అన్నాడు అంటుంది. అలా అనగలిగేటువంటిది అమ్మ ఒక్కటే. అమ్మను ప్రేమించడంలో ఏదో తెలియని అనుభూతి ఉంటుంది. ఇశ్రాయేలీలందరూ కూడా దెబోరాను ప్రేమించారు, అందుకే ఆమె యొక్క తీర్పుకు వారు లోబడ్డారు. షీ ఈజ్ ద రెస్పెక్టబుల్ మదర్. అందరూ గౌరవించేటువంటి తల్లి దెబోరా. అండ్ ద సెకండ్ వన్, దెబోరా వాజ్ ఎ మదర్ ఆఫ్ గ్రేట్ ప్రయారిటీస్. దెబోరా గొప్ప విలువలతో కూడినటువంటి తల్లి, గొప్ప విలువలను అందించినటువంటి తల్లి. మీరు చూడండి, దెబోరా ఏమంటుంది అంటే 6వ వచనము 4వ అధ్యాయం, ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించి. ఇప్పుడు దెబోరా ఏమంటుంది అంటే, బారాకు అనేటువంటి ఒక వ్యక్తిని కనుగొన్నది.
బారాక్ మీన్స్ లైట్నింగ్, మెరుపు. మెరుపు వంటి వాడు బారాకు. ఈ బారాకు నఫ్తాలి గోత్రమునకు చెందినటువంటి వాడు. ద మీనింగ్ ఆఫ్ నఫ్తాలి ఈజ్ రెజల్, పోరాడుట, పెనుగులాడుట. నఫ్తాలి గోత్రం వారందరూ పెనుగులాడేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. ఇశ్రాయేలు నఫ్తాలిని ఆశీర్వదిస్తూ ఏమంటాడు అంటే, నీవు విడువబడినటువంటి లేడివి. లేడి వేగముగా పరిగెడుతుంది. అందుకే 5వ అధ్యాయం 16వ వచనం మీరు చూడండి, అతడు ఎలా పరిగెత్తాడు అంటే, మీరు చూడండి, అతి వేగమున లోయలోనికి చొరబడిరి. ఇస్సాకారీయులు వెళ్ళినటువంటి ఈ బెన్యామీనీయులు, ఎఫ్రామీయులు, మనష్షీయులు వీరందరూ కూడా ఎలా పోరాడారు ఈ సిసెరాతో అంటే, వారందరూ కూడానట అతి వేగముగా చొరబడిరి. బారాకు వేగముగా కదిలేటువంటి వాడు. బారాకు మెరుపు వంటి వేగము కలిగినటువంటి వాడు. మెరుపు ఒక్క ఉదుటున ఉదయిస్తుంది, వెంటనే మాయమైపోతుంది. మెరుపు వంటి వాడు. ఇటువంటి బారాకును ఇప్పుడు తల్లి అయినటువంటి దెబోరా పిలుస్తుంది. బారాకు, నీవు 10,000 మందిని కూడగచ్చుకో. నీకున్నటువంటి నఫ్తాలి, జెబూలూనీల గోత్రములో నుంచి 10,000 మందిని నీవు తీసుకుని రా. వారందరినీ తీసుకుని వచ్చి, ఇదిగో ఈ యొక్క కనానీయుల మీదకి, సిసెరా మీదకి నీవు యుద్ధానికి వెళ్ళాలి. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఆమె బారాకును లేవనెత్తుతూ ఉంది. బారాకుకు ఆమె ఒక గొప్ప ఉద్వేగభరితమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంది. సీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దెబోరా. దెబోరా యొక్క శక్తిని మీరు ఇక్కడ చూడండి. ఆమె బారాకును ఇశ్రాయేలీయులలోనూ ఒక మార్పును తీసుకుని వస్తూ ఉంది. ఆమె యొక్క నాలుకయే బలమైనటువంటిదిగా మార్చబడుతూ ఉంది. దేవుడు ఆమెతో చెప్పాడు, ఆమె ప్రవక్తిని, అంటే దేవుడిచ్చినటువంటి వర్తమానమును మనుషులకు చేరవేసి వారిని విజయపదాన నడిపించవలసినటువంటిది. అందువలన దేవుడు వర్తమానం ఇచ్చాడు. ఏమని అంటే, ఇదిగో బారాకును పిలిచి యుద్ధమునకు వెళ్ళమని చెప్పు, విజయము మీదే. ఇప్పుడు దెబోరా చెబుతుంది, బారాకు, నీవు యుద్ధమునకు వెళ్ళాలి, కనానీయులందరినీ కూడా నీవు జయించాలి. తల్లి మాటలు శక్తివంతమైనటువంటివి. సిసెరాను జయించగలిగినటువంటి శక్తి కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, బారాకుకు మాత్రమే కాదు, దెబోరా నీకు కూడా ఉందని ప్రూవ్ చేసినటువంటి వాడు. ఎందుకంటే దెబోరా యుద్ధరంగములోనికి కదిలింది. ఈ యొక్క నఫ్తాలీయులు, జెబూలూనీయులు ఏం చేస్తారు అంటే, ఇస్సాకారీయులైనటువంటి వారిని, ఎఫ్రాయిములను, మనష్షే వారిని, బెన్యామీనీయులను వారు తీసుకుని వెళ్ళారు. యెహూదు రెండవ న్యాయాధిపతి యెహూదు బెంజమైట్స్ అంటే ఎవరు అంటే, వీరు చీల్చబడినటువంటి తోడేలు వంటి స్వభావము కలిగినటువంటి వారు. రెవెనస్ వోల్. బెన్యామీనీయులు ఎడమ చేతి వాటము కలిగిన, దే ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్, డేంజరస్ పర్సన్స్, క్రియల్ పీపుల్. బెంజమైట్స్ అంటే చాలా భయంకరమైనటువంటి వారు. ఈ బెన్యామీనీయులైనటువంటి వారిని తీసుకొని ఈమె యుద్ధ కథనములోనికి వెళుతూ ఉంది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దెబోరా అనేటువంటి ఈ తల్లి గ్రేట్ ప్రయారిటీస్ని కలిగి ఉంది. యుద్ధ నైపుణ్యమును వారిలో ప్రోత్సహించింది. వారికి కావలసినటువంటి ఆ యొక్క బోధను, హితబోధను అర్థమయ్యే శైలిలో బోధించి వారందరినీ యుద్ధ రంగంలోనికి కదిలేటట్లుగా చేసింది. మొట్టమొదటిగా 10,000 మందే వచ్చారు. తదుపరి 40,000 మంది అయ్యారు. అన్ని గోత్రములతో కలిసి 40,000 మంది యుద్ధ వీరులు వెళ్ళి సిసెరాను, అతని సైనికులందరినీ కూడా హతము చేసేశారు. తల్లికి దేవుడిచ్చి, మాతృత్వానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటంటే, స్త్రీమూర్తికి ఆమె గర్భము ధరించినప్పుడు శరీరము సాగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. మీరు చూడండి, గర్భవతి అయినటువంటి ప్రతి స్త్రీమూర్తిని కూడా చూస్తే ఆమె యొక్క శరీరము సాగుతుంది, కాళ్ళు వాసిపోతాయి. అంతా కూడా ఆ యొక్క కెపాసిటీ, ఆ యొక్క గర్భమును ధరించేటువంటి ఆ కెపాసిటీని స్త్రీ శరీరంలో దేవుడు ఇమిడ్చాడు. ఆమె ఆమె రూపమంతా కూడా మారిపోతుంది. ఆమె యొక్క అలవాట్లు కూడా మారిపోతాయి. అర్ధరాత్రులు కూడా లేచి తింటారు గర్భవతులైనటువంటి వారు. ఏవో రకరకాలైనటువంటి, వెంటనే పచ్చడి తింటారు, వెంటనే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఒక విభిన్నమైనటువంటి శైలిని మాతృత్వము ధరించినప్పుడు ప్రతి తల్లి కలిగి ఉంటుంది. ఆమె మొట్టమొదట నార్మల్గానే ఉంటుంది. బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క శరీరము కొంచెము సాగుతూ ఉంటుంది. మొట్టమొదటిగా దెబోరాకు 10,000 మందే ఉన్నారు. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులలో అందరూ కూడా నిరాశలో ఉన్నారు,
బారాకుకు చెప్పింది. బారాకు 10,000 మందిని తీసుకుని వచ్చాడు. బారాకుతో పాటు ఆ 10,000 మందితో పాటు 40,000 మంది యుద్ధ శూరులయ్యారు. దెబోరా యొక్క గర్భము పెరిగింది. దెబోరా యొక్క స్థాయి విస్తరించబడింది. దెబోరాకు 40,000 మంది బిడ్డలు వచ్చారు. ఇప్పుడు ఈ 40,000 మందితో కలిసి ఈ వీర వనిత యుద్ధ రంగములోనికి కథను తొక్కింది. ఇప్పుడు ఈమె యుద్ధ రంగములోనికి ప్రవేశించింది. విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. షీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ జడ్జ్, నాట్ ఓన్లీ ఏ ప్రాఫిటెస్, షీ వాజ్ ఏ వారియర్. ఈమె యుద్ధ సైనికురాలు. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పోరాడాలి. నా ప్రియ తల్లి, నీవు ప్రార్థనతో పోరాడుతూ ఉన్నావా? వారియర్గా మారుతూ ఉన్నావా? ప్రేయర్ వారియర్గా నీవు మారాలి. ఇంటిలో ఉన్నా కానీ ప్రార్థన చేయాలి. ఈ పోరాటం లోకనాథులతో కాదు అని నీవు ప్రార్థన చేయాలి. ఈ పోరాటంలో నేను అంతిమ విజయం సాధించాలి అని ప్రార్థన చేయాలి. ఈ కోవిడ్-19 కరోనా వైరస్ అంతా కూడా తొలగిపోవాలి అంటే నీవు వారియర్గా మారాలి, ప్రార్థన చేయాలి. అనేక మంది బిడ్డలు, నీ బిడ్డలైనటువంటి వారు ఈ భూమి మీద ఎంతో మంది ఈ తెగులుకు బలి అయిపోతూ ఉన్నారు. ప్రార్థన చేయి, మేలుకో. నా ప్రియ తల్లి, నీవు మేలుకో, నీవు ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. దెబోరా మేలుకొంది, అనేక మందికి తీర్పు చెప్పింది, మంచి చేసింది. ఇప్పుడు యుద్ధ రంగంలోనికి ఆమె కథను తొక్కింది. అక్కడ యుద్ధములో ఆమె విజయ పదాన దూసుకుని వెళుతూ ఉంది. ప్రార్థన ఇశ్రాయేలీలకు విజయమును తీసుకుని వచ్చింది. అందరూ సైనికులు మరణించారు. సిసెరా ఒక్కడే తప్పించుకొని పోయాడు. ముందే చెప్పింది బారాకుతో దెబోరా, బారాకు, ఇదిగో నీవు భయపడుతూ ఉన్నావు కనుక నీ చేతిలో సిసెరా చనిపోడు. ఒక స్త్రీమూర్తి చేతిలోనే, యాయేలు అనేటువంటి ఒక స్త్రీ చేతిలో సిసెరా చనిపోయాడు. యాయేలు తన యొక్క గుడారపు మేకును తీసుకుని వచ్చి సిసెరా యొక్క శిరములో దించేసింది. సాతాన్ చచ్చిపోతాడు. లోకంలో ఉన్నటువంటి తెగుళ్ళు పోతాయి, లోకంలో ఉన్నటువంటి వ్యాధులు తొలగిపోతాయి, నిన్ను భయపెట్టేటువంటి ప్రతిదీ కూడా కూలిపోతుంది. ఎప్పుడో తెలుసా? యాయేలు వలె ప్రార్థన అనే మేకును నీవు తీసుకొని సాతాను యొక్క నుదిటిలో నీవు దించగలిగినప్పుడు నీ ప్రార్థన చేత అన్నీ కూడా కదిలించబడతాయి. నీ ప్రార్థన చేత నీవు విజయమును పొందుకోగలుగుతావు. దెబోరా ఒక గౌరవప్రదమైనటువంటి తల్లి. దెబోరా విలువలను కలిగినటువంటి తల్లి. దెబోరా వాజ్ ఏ మదర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. దెబోరా అనేక మందిని ప్రోత్సహించేటువంటి తల్లి. తనకు మాత్రమే క్రెడిట్ దక్కాలి అనుకోలేదు దెబోరా. బారాక్ అంటున్నాడు, నేను యుద్ధానికి వెళ్తాను, సిసెరాను ఆ కనానీయులను నేను జయించడానికి నేను కదులుతాను, కానీ ఒక కండిషన్ ఉంది. అమ్మా, నీవు వస్తే నేను వెళ్తాను, నీవు రాకపోతే నేను వెళ్ళను. బారాకు టిమిడ్ ఫెలో, ఎందుకంటే నఫ్తాలి గోత్రికుడు, లేడీ వంటి స్వభావము కలిగినటువంటి వాడు. అతడు కొంచెము పిరికితనము. లేడీ ప్రతిదానిలో కూడా చాలా నిశితముగా గమనిస్తూ ప్రతిదానికి దుముకుతూ ఉంటుంది. ఈ నఫ్తాలీలైనటువంటి వారు ఈ స్వభావం కలిగినటువంటి వారు. బెంజమినైట్స్ అయితే చాలా ధైర్యము కలిగినటువంటి వారు. చరిత్రకారుల ప్రకారం పీటర్ ఇస్ ద బెంజమైట్. అందుకే అతడు కత్తిని దూసి గెత్సెమనే తోటలో మలుకు చివరితో తగిన రికార్డు. అపోస్టల్ పాల్ ఇస్ ద బెంజమైట్. అందుకే అతడు చాలా పోరాట ప్రతిమను స్వార్థలో ప్రకటించగలిగాడు. మొర్దుకై ఇస్ ద బెంజమైట్. అందుకే తల వంచలేదు. ఎస్తేర్ ఇస్ ద బెంజమైట్. వీరందరూ కూడా బెన్యామీనీలైనటువంటి వారు. అందువలన వీరు చాలా పౌరుషము కలిగినటువంటి వారు. యెహూదు బెంజామీనేటువంటి వాడు. అందుకే అనేక వేల మందిని చంపగలిగాడు. దేవుని ప్రియమైనటువంటి వారులారా, బారాకు కొంచెము బిడియము కలిగినటువంటి వాడు. అందుకే ఇప్పుడు బారాకు అంటున్నాడు, అమ్మా నీవు వస్తే, దయచేసి చూడండి ఆ వచనము 4వ అధ్యాయం 7వ వచనం. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతులైన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్ద కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. నీవు నాతో కూడా వచ్చిన ఎడల, దెబోరా ఉంటేనే బారాకుకు ధైర్యం ఉంటుంది. వెంటనే దెబోరా అంటుంది, నేను కూడా నీతో కలిసి వస్తాను. ఎప్పుడు కూడా అమ్మ ప్రోత్సహించేటువంటిది. మా అమ్మ నన్ను ప్రోత్సహించింది. నేను ఇది చేయగలనా, నేను దీనికి సరిపోతానా? ఒకనొక సమయంలో నేను కాలేజ్ చదువుకుంటూ ఉన్నప్పుడు, అమ్మ నేను పాస్ అవ్వడానికి ఆ యోగ్యత కలిగినటువంటి వాడనా, లేకపోతే ఆ టాలెంట్స్ నాకు ఉన్నాయా,
నేను దేనికి పనికిరానటువంటి వాడను, సిగ్గుపడుతున్నటువంటి వాడను, ప్రార్థన కూడా చేయలేనటువంటి వాడను. నా తల్లి ప్రార్థన చేసింది. ప్రార్థనను బట్టి ఈ దినమందు అనేక మందికి నేను వాక్యం బోధిస్తూ ఉన్నా. ప్రార్థనను బట్టి, ప్రతి తల్లి యొక్క ప్రార్థనను బట్టి తమ బిడ్డల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది. చేయలేను, కదలలేను, నేను దానిని సాధించలేను అనుకుంటున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, మీ అమ్మ ప్రార్థన మీకు ప్రోత్సాహం. దెబోరా బారాకును ప్రోత్సహించింది. ఎందుకంటే బారాకు, నీవు కదలగలవు, నీవు జయించగలవు, నీవు చంపగలవు, నీవు సాధించగలవు. ఈ ప్రేరణ తల్లి మాత్రమే ఇవ్వగలదు. తల్లి ప్రార్థన చేసి పంపితే, అమ్మ ప్రార్థన చేసి పంపితే ప్రతి దానిలోనూ విజయము దక్కుతుంది. అందుకే నా కొరకు ప్రార్థించే ప్రతి తల్లికి కూడా ఈ మదర్స్ డే నందు నేను నా హృదయపూర్వకమైనటువంటి శుభములు అందజేస్తూ ఉన్నాను. చాలా సంఘాల్లో పనిచేశాను. అనేక సంఘాలలో ప్రతి తల్లి కూడా నా కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థించే ప్రతి తల్లి యొక్క ప్రార్థన నెరవేరబడుతుంది. అమ్మ ప్రార్థన చేయించుకుని బయటకు బయలుదేరండి, మీరు విజయ పదాన దూసుకుపోతారు. అమ్మ ప్రార్థన ఎంతో విలువైనటువంటిది. అమ్మ ప్రార్థనను బట్టి బారాకు విజయము సాధించగలిగాడు. అమ్మ ప్రోత్సహించేటువంటిది. అమ్మ బిడియముతో ఉంటే అలానే ఉండిపోనాయనా అని చెప్పేటువంటిది కాదు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, బారాకు కదులుతూ ఉన్నాడు. మోషే కూడా మొట్టమొదటిగా అన్నాడు, నేను నోటి మాంద్యము గలవాడనే దేవుడు మోషేను పంపించాడు. గిద్యోను అన్నాడు, నేను ఈ కార్యము సాధించగలనా, దీనిని చేయగలనా, అల్పమైనటువంటి గోత్రములో పుట్టినటువంటి వాడనే దేవుడు అంటున్నాడు, నీవు చేయగలవు. ఇర్మియా అంటున్నాడు, నేను బాలుడనే దేవుడు అంటూ ఉన్నాడు, నీ నోట నా మాటను ఉంచుతాను. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడం లేదు. మిరియాము లేపబడింది. గెట్స్ అప్. మనమందరము లేవగలిగితే విజయమును సాధించు. ప్రియ తల్లి, నీవు లేపబడాలి. నీవు లేచి అనేక మందికి మార్గదర్శిగా నీవు నిలువబడాలి. బారక్ మీన్స్ రెసన్, పెనుగులాడుట. ప్రార్థనలో పెనుగులాడు. తల్లి, నీవు ప్రార్థనలో పెనుగులాడు. ప్రార్థన ఒక్కొక్క తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే సమయం అలా దొరికిపోతూ ఉంటుంది. ఆ ప్రార్థనే విజయ పంథాన నడిపిస్తుంది. అమ్మా, మీరు ప్రార్థన చేయండి, సంఘములు తెరవబడాలి. మీరు ప్రార్థన చేయండి, లోకములో మరలా నెమ్మది కలగాలని. మీరు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరికి స్వస్థత కలగాలని. మీరు ప్రార్థన చేయండి, లోక కళ్యాణం కొరకు. మీ ప్రార్థన సాఫల్యతను సంతరించుకుంటుంది. మీ ప్రార్థన విలువైనటువంటిది. ప్రార్థనలో మీరు పెనుగులాడండి. ప్రార్థించే ప్రతి తల్లికి కూడా మాతృ దినోత్సవ శుభములు అందజేస్తూ ఉన్నాను. థ్యాంక్ గాడ్ ఫర్ ద ప్రేయింగ్ అండ్ గాడ్లీ మదర్స్. దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నారు. గ్రేట్ మదర్స్ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్. గొప్ప తల్లులు గొప్ప ఆలోచనలను కలిగి ఉంటారు. గొప్ప ప్రణాళికలతో నడిపించబడుతూ ఉంటారు. మీ తల్లుల యొక్క ప్రణాళికలు బిడ్డలను తీర్చిదిద్దడానికి ఏ రీతిగా ఉన్నాయో, మాతృత్వం గొప్పది, దానిని వర్ణించలేను. అప్పుడప్పుడే అమ్మాయికి పెళ్ళవుతుంది. 1 సంవత్సరం వచ్చేసరికి ఆమె తల్లిగా మార్చబడుతుంది. ఆలోచన విధానం మారిపోతుంది. ఆమె యొక్క హావభావాలు మారిపోతాయి. ఎవరితో మాట్లాడినా పాస్టర్ గారు నా బిడ్డల కొరకు బ్రతకాలి కదా అంటుంది. చిన్న అమ్మాయే బిడ్డలను కలిగి ఎత్తుకొని, కొంతమంది చూడండి పల్లెటూళ్ళలో చిన్న వయసులలో వారికి వివాహాలు అయిపోతాయి. మాతృత్వంలోనికి చాలా తొందరగా ఎంటర్ అయిపోతూ ఉంటారు. వారు అంటారు, మా బిడ్డల కొరకు మేము కష్టపడుతున్నాం. బిడ్డల కొరకు వారు ప్రాకులాడుతూ ఉంటారు, పనులకు వెళుతూ ఉంటారు. బిడ్డల కొరకు ఎంతగానో వారి యొక్క ప్రార్థన చాలా విలువైనటువంటిది. నేను వర్ణించలేను, వర్ణింపశక్యమైనటువంటిది తల్లి యొక్క విలువ. తల్లి ప్రోత్సహించేటువంటిది. అమ్మలు ప్రోత్సహిస్తారు. అమ్మలను మనము కూడా ప్రోత్సహించాలి. అమ్మా, నీ ప్రార్థన గొప్పది అని అమ్మ బిడ్డలను ప్రోత్సహించేటువంటిది. చివరి మాటను నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. దెబోరా వాజ్ ఏ మదర్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. దెబోరా దేవునిని స్తుతించటానికి తన్ను తాను సన్నద్ధము చేసుకునేటువంటిది. 5వ అధ్యాయం అంతా కూడా ఒక చక్కని పాట. దేవునిని స్తుతిస్తూ ఉంది. ఇదిగో, గోత్రములైనటువంటి వారు అనేక మంది లేపబడ్డారు. ఇశ్రాయేలీయులలో యుద్ధ వీరులు లేపబడ్డారు. ఆయుధములు లేవు, సాధనములు లేవు. అయినా సిసెరాను జయించగలిగారు. రథములన్నిటినీ జయించి రథముల మీద వచ్చినటువంటి వారందరినీ కూడా పారద్రోలగలిగారు. అందరినీ వధించగలిగారు, ఇంక్లూడింగ్ సిసెరా. సిసెరా కూడా ఒక స్త్రీమూర్తి చేతిలో చనిపోయాడు. ఒక అమ్మే సిసెరాను చంపేసింది. ఈ కీర్తన విలువైనటువంటిది. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి కీర్తన నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మిరియాము తన సహచరులతో కలిసి ఆలపిస్తుంది. తల్లులే కీర్తనలు పాడేటువంటి వారు. నా ప్రియ తల్లి,
కీర్తనల ద్వారా దేవునిని స్తుతిస్తూ ఉన్నావా? పాటలు పాడుతూ ఉన్నావా? నాకు పాటలు నేర్పించింది మా అమ్మే, నాకు మాటలు నేర్పించింది మా అమ్మే, నాకు సమస్తము నేర్పించినటువంటిది మా అమ్మే. అమ్మే మొట్టమొదటి గురువట. గ్రేట్ బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి విన్స్టన్ చర్చిల్ ఒక చక్కని మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, అతనికి టీచర్స్ యొక్క ప్రభావం అతని యొక్క జీవితం మీద చాలా ఉంది. అతన్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ఏ టీచర్ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చింది అంటే, నా మొదటి ఉపాధ్యాయురాలు నా తల్లి అని చెప్పాడు. మై ఫస్ట్ టీచర్ ఈజ్ మై మదర్. అంతటి గొప్పవారే తల్లుల యొక్క గొప్పతనమును గూర్చి పొగడినటువంటి వారు. దేవుని ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క కృపను బట్టి మనమందరము కూడా ఆశీర్వదించబడినటువంటి వారు. మన తల్లులు ఇంకా మన ముందు కదలాడుతూ ఉన్నారు సన్మానించడానికి. 16వ అధ్యక్షుడైనటువంటి అమెరికా దేశానికి అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్ ఒక చక్కని మాట చెప్పాడు, నో వన్ ఈజ్ పూర్ హూ హ్యాజ్ ఏ గాడ్లీ మదర్. దైవికమైనటువంటి తల్లి ఉన్న ప్రతి ఒక్కడు ధనవంతుడే, ఎవ్వడూ పేదవాడు కాడు. ప్రార్థించే తల్లే నీకు గొప్ప ధనమును ప్రసాదిస్తూ ఉంది. తల్లులు స్తుతిస్తారు, తల్లులు ప్రార్థన చేస్తారు, తల్లులు అనేక మందిని కొనియాడుతారు. ఈ కీర్తన, ఈ 5వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. 4వ వచనం, 5వ అధ్యాయము 4వ వచనము. ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములు వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. దెబోరా యొక్క స్తుతి గానము, స్తుతి అంతా కూడా ఆ యెహోవాకు అర్పిస్తూ ఉంది. మదర్స్, దేవునిని స్తుతించాలి. అమ్మా, మీరు కీర్తనలతో దేవునిని స్తుతించండి, ప్రార్థించండి. ప్రార్థన చేయనటువంటి తల్లి యొక్క తల్లితనము, అమ్మ మాతృత్వమే కాదు, క్రైస్తవ స్త్రీకి ప్రార్థన, వాక్యము, కీర్తనలే అలంకారం. అటువంటి పాడకుండా ఉండేటువంటి తల్లులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. కొంతమంది తల్లులు, అతల్యా తన కుమారుడైనటువంటి అహజ్యాకు దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించింది. చెడ్డ తల్లులు ఉన్నారు. ఎజబెల్ అయినటువంటి తల్లి చెడ్డగా ప్రవర్తించడం నేర్పించింది తన సంతానానికి. దెలీలా సంసోనును ధనము కొరకు అమ్మేసింది, తన భర్త బలవంతటిని కూడా. చెడ్డ తల్లులైనటువంటి వారు ఉన్నారు. నేటి సమాజంలో, సంఘాలలో కూడా ఉన్నారు. ఇటువంటి వారి వలనే సంఘములు కానీ, సమాజము కానీ చెడిపు వార్తలు మీరు వింటూ ఉండండి. మీడియా అంతా మీరు చూడండి, ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాము. ఈ స్తుతి కీర్తనలో కేవలము దేవునిని ఆరాధించడం మాత్రమే కాదు, ఒక సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. దయచేసి మీరు 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడి, వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. దేవునిని ఆరాధించండి, యెహోవాను స్తుతించండి, యెహోవా యొక్క నామమును మీరు కొనియాడండి అని చెబుతూ అందరినీ ఆశీర్వదిస్తూ, మీరు దయచేసి ఒక్కసారి చూడండి 20, దయచేసి ఒకసారి మీరు న్యాయాధిపతులు 5వ అధ్యాయం ఈ కీర్తనలో నేను ముగిస్తూ ఉన్నాను. 23వ వచనం ఒకసారి చదువుతూ ఉన్నాను. యెహోవా దూత ఇట్లను, మేరోజును శపించు, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడు. యెహోవా సహాయమునకు వారు రాలేరు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. ఇక్కడ మేరసును తన స్తుతి కీర్తనలో దెబోరా శపిస్తూ ఉంది. ఎందుకని మేరసును శపిస్తూ ఉంది దెబోరా? ఈ మేరసు అనే ప్రదేశం చేసిన పాపం ఏమిటి? ద కాజ్ వాజ్ నాట్ ఫర్ సమ్ గ్రేట్ ఈవిల్. గొప్ప పాపమేమీ కూడా ఈ ప్రదేశము చేయలేదు. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఐడిల్స్ ని వర్షిప్ చేసినటువంటి వారు కాదు. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏవో అసహ్యమైనటువంటి కార్యములు చేసినటువంటి వారు కాదు. ఎందుకని మేరసును దెబోరా శపిస్తూ ఉంది అంటే, ద కాజ్ వాజ్ ఫర్ డూయింగ్ నథింగ్. వారు ఏమీ చేయకుండా కూర్చున్నారు. నా ప్రియ తల్లి దెబోరా చెబుతుంది, నీవు ఏమీ చేయకుండా కూర్చుంటే శపించబడినటువంటి దానం. చాలా మంది ఏమీ చేయరు. మీకు అప్పగింపబడినటువంటి బాధ్యతలు, కొంతమందికి ప్రయారిటీసు, ఫేము, నేము, పాపులారిటీ ఇవన్నీ కావాలి, సంఘములో పదవులు కావాలి, ఏమీ చేయరు. వారి యొక్క ఏరియాలో ఉన్నటువంటి డీకన్స్ దగ్గరకు వారు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. ఈ కష్టకాలంలో తెగుళ్లతో ఉన్నటువంటి వారందరినీ వారు కనుగొనాలి. ప్రతి సంఘమునకు నేను సూచిస్తూ ఉన్నాను, ఇంక్లూడింగ్ మై చర్చ్.
మీరందరూ కూడా కదలండి, ప్రార్థన చేయండి. ఏమీ చేయకుండా ఉంటే దెబోరా అంటుంది, మేరజు నిన్ను దేవుడు శపిస్తూ ఉన్నాడు. మేరజులో ఉన్నటువంటి వారు ఏమీ చేయలేదు. ద కాజ్ వాజ్ ఫర్ దేర్ అన్విల్లింగ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వార్. వారు మేరజులో ఉన్నటువంటి వారు యుద్ధము జరుగుతూ ఉంటే ఖాళీగా కూర్చున్నారు. ఎంత శోచనీయం! ఒక ప్రక్క ప్రపంచమంతా తగలబడిపోతూ ఉంటే, ఒక పక్క ప్రపంచమంతా నాశనం అయిపోతూ ఉంటే, తల్లులైనటువంటి వారు, ప్రార్థించేటువంటి తల్లులైనటువంటి వారు ఎంటర్టైన్మెంట్లో నిమగ్నమైపోతూ ఉన్నారు. ఏ సీరియల్ వస్తుందో, ఏ సినిమా చూడాలో, ఏ సమయమందు పండుకోవాలో వీటికే ప్రయారిటీస్ ఇస్తూ ఉన్నారు. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. యెషయా ప్రవక్త అంటున్నాడు, సుఖాసక్తి గల స్త్రీలారా మీకు శ్రమ. సుఖాసక్తి గల స్త్రీలారా మీరు లేవండి, నిస్సహాయతను విడిచిపెట్టండి, చైతన్యములోనికి నడిపించబడండి. ఏమిటి ప్రాబ్లం అంటే, ఏమీ చేయకపోతే శపించబడినటువంటి వారం అవుతాం. ఏమీ చేయకపోతే దేవుడు దానిని ఈవిల్గా భావిస్తూ ఉన్నాడు. వారి మీదకి శాపములు తీసుకొని వస్తూ ఉన్నాడు. మనమందరము కూడా ఏ రీతిగా ఉండాలి అంటే, అందరినీ కూడా ఆశీర్వదించేటువంటి వారముగా ఉండాలి. దెబోరా గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుంది తన దేశంలో. దెబోరా భార్యగా, తల్లిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తనిగా, యుద్ధ శూరురాలిగా తనేమిటో ప్రూవ్ చేసుకోగలిగింది. దెబోరా రెండవది తన విలువలను కాపాడుకుంది. మంచి వారియర్గా నిలవబడింది. ప్రార్థించే శక్తిని, దేవుని యొక్క వర్తమానమును ఇశ్రాయేలీయులకు ఆమె అందించగలిగింది. దెబోరా తన యొక్క సేవకుడైనటువంటి బారాకును ప్రోత్సహించింది. ఇశ్రాయేలీయులలో నవ చైతన్యాన్ని తీసుకుని వచ్చింది. దెబోరా కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించింది. నా ప్రియ తల్లి, అమ్మా, నీవున్నటువంటి ఇంటిలోనే, నీవున్నటువంటి కుటుంబంలోనే నీ బిడ్డలకు గౌరవమును నేర్పించు. నీవు గౌరవప్రదమైన స్థితిలోనికి నడిపించబడు. విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడుపు. ప్రార్థన చేయి, బిడ్డలకు ప్రోత్సాహమే. అన్ని విషయములలో ఎదుగు. దేవుడు నీకు చేసిన మేలులను బట్టి, గొప్ప కార్యములను బట్టి దేవుని ఆరాధించు. ఖాళీగా ఉన్నటువంటి వారిని లేవనెత్తు, వారికి ఉపదేశము చెయ్యి. ఎందుకంటే వారు అలానే ఉండిపోతే శపించబడతారు. మనము మేరజు కాకూడదు, మనము మేరజులము కాకూడదు, మేరజు యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి వారము కాకూడదు. దేవుడు మనకు ఒక నైపుణ్యమును, ఒక యోగ్యతను దేవుడు మనకు ప్రసాదించాడు. మనం ముందుకు కదలాలి అంటే మన తల్లులు మన కొరకు ప్రార్థన చేయాలి. సంఘములో ఉన్నటువంటి ప్రతి తల్లికి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన బలీయమైనటువంటిది, శక్తి కలిగినటువంటిది. మీ ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరుగుతాయి. మీ ప్రార్థన, మీ ప్రోత్సాహము సంఘమునకు చాలా అవసరం. మీ ప్రార్థన, మీ ప్రోత్సాహము క్రైస్తవ సమాజమునకు చాలా అవసరం. ప్రియ తల్లి, ఓడిపోయినటువంటి దానవు కావు. దెబోరా వలె విజయ పంథాన దూసుకొని వెళ్ళి అనేక మందికి మార్గదర్శిగా నిలువబడినటువంటి తల్లివి నీవు. ఆశీర్వదించబడుతూ ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేవేల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఆసక్తికరమైనటువంటి ఒక తల్లిని గూర్చి మేము విని ఉన్నాం. దెబోరా ఇశ్రాయేలీయులకు తల్లిగా ఆశీర్వదించబడింది. ఒక మంచి తల్లిగా, అనేక మందికి మార్గదర్శిగా నిలువబడింది. ఆమె అనేక సమస్యలను తీర్చింది. ప్రభా, ఆమె ఇశ్రాయేలీయులను యుద్ధములోనికి నడిపించింది. యుద్ధములో వారిని అందరినీ గెలిపించింది. ప్రభా, నిరుత్సాహములో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించింది. గెలిచి వచ్చిన తరువాత ఊరకనే కూర్చోకుండా మిమ్మల్ని ఇశ్రాయేలీయులందరి జనులతో కలిసి మీరు చేసిన గొప్ప కార్యములను కీర్తించి మిమ్మల్ని ఆరాధించింది. అటువంటి తల్లులు కావాలి, అటువంటి తల్లులు లేవాలి. అటువంటి తల్లులతో మేమందరము ప్రభా ఆశీర్వదించబడాలి. ప్రభా, ప్రతి తల్లిని, వాక్యం వింటున్నటువంటి ప్రతి అమ్మను ఆశీర్వదించండి. ఆయుష్ ఇవ్వండి. సరళ వృక్షము వలె మీరు దీవించండి ప్రభా. తెన్నని మార్గములో నడిపించండి రాయరా. ప్రభా, నిండైనటువంటి ఆయుష్తో ప్రభా ప్రతి తల్లిని మీరు ఆశీర్వదించండి. తల్లి ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చి ప్రభా సంఘమును, సమాజమును, లోకమునకు మీరు మేలు చేయమని వేడుకొనుచు ఉన్నాం. ప్రభా, నిరాశక్తితో ఉన్నటువంటి తల్లులను మీరు లేవనెత్తండి. సుఖమును ప్రేమిస్తున్నటువంటి తల్లులను మీరు లేవనెత్తండి. మారు మనస్సు లేనటువంటి తల్లులు ఉన్నారు, వారందరికీ ప్రభా మనస్సాక్షిని మీరు ప్రసాదించండి. ప్రార్థించే తల్లులుగా, యోధులుగా దెబోరా వలె మా అమ్మలను మీరు ఆశీర్వదించుమని, వినిన వాక్యము చేత మీరు మమ్మల్ని దీవించుమని యేసు శ్రేష్టమైన నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు
ప్రపంచ తల్లుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన వాక్యంలో అనేక మంది తల్లులను ప్రాముఖ్యంగా దెబోరా అనే తల్లి గురించి చక్కని గంభీరమైన వాక్య ప్రసంగం చేసినటువంటి మన సంఘ కాపరి గారికి ప్రత్యేకమైన వందనాలు సంఘం ద్వారా తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ప్రియులారా, క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం ద్వారా చక్కని ఆరాధనలో యూట్యూబ్ ద్వారా అందించుటకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన ముగించుకున్నట్టుకు గాను సంఘ కాపరి గారి యొక్క ముగింపు ప్రార్థన ఆశీర్వాదం హల్లెలూయా పాడుతో ముగించుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేవేల స్తుతులు స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందు ప్రభా, మీ పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు స్తుతించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయమును బట్టి మీకు లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రం. ప్రభా, నేటి దినమందు మాతృదినోత్సవముగా సంఘములో ఉన్నటువంటి ప్రతి తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి కుటుంబము కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆయా గ్రామములలో, ఆయా ప్రదేశములలో, ప్రభా, ఆయా దేశములలో ఉండి ఈ వాక్యం వింటూ ఉన్నారు. ఆయన సంఘమును ప్రేమించి, వాక్యమును ప్రేమించి, ప్రభా, వింటున్నటువంటి ప్రతి తల్లిని, ప్రతి సహోదరిని మీరు దీవించండి, మీరు తాకండి దేవా. మాతృత్వంలో ఉన్నటువంటి మాధుర్యమును ప్రభా వారికి మీరు నేర్పించుమని వేడుకొనుచు ఉన్నా. ప్రతి అవసరతలో ప్రభా మీరు తోడై ఉండి నడిపించండి. మీ యొక్క దయగలిగిన దక్షిణ హస్తం ప్రభా వారిపై ఉంచండి, బిడ్డలను దీవించండి. ఆయన ఆరాధనలో మీరు మాకు తోడైనందులకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యముగా ప్రపంచంలో ప్రభా కరోనా తెగులు వల్ల ఎంతోమంది తల్లులు మరణించారు. ఇంకా నీ వ్యాధిన బారిన పడినటువంటి వారు ఉన్నారు. ప్రభా, ఈ మాతృదినోత్సవం మందు ప్రతి తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ చిత్తమైతే స్వస్థతను మీరు ప్రసాదించండి. ప్రతి తల్లిని మీరు లేవనెత్తండి నాయన. తల్లి ప్రార్థనలో శక్తి ఉంది అని ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ క్షణమందు ప్రార్థిస్తున్న ప్రతి తల్లిని నాయన ప్రభా మీరు ఆశీర్వదించి తల్లి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి ఈ ప్రపంచమంతటిని మీ కృపాహస్తము చేత మీరు తాకుమని, మరలా మా తల్లులందరితో కలిసి మేము సంతోషముతో సార్వత్రిక సంఘము మిమ్మల్ని ఆరాధించగలిగే భాగ్యం అనుగ్రహించుమని యేసు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిరూపించుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సదా ఆయన దీవెన మీకు తోడయ్యుండి మిమ్మల్ని ఆశీర్వదించి ప్రతి తల్లిని కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా